కేవలం తండ్రి ఎంటర్టైన్మెంట్కి వచ్చి వెళ్ళిపోయేవారు ఎవరైనా ఉంటే ఆ సహోదరులను, ఆ సహోదరిమలను, ఆ కుటుంబాన్ని కూడా తండ్రి మీ వాక్యం చేత మరొకసారి తండ్రి వారికి అవకాశం దయచేయండి, వారును బలపరచండి. పరోక్షంగా వింటున్న వారు అనేకులు ఉన్నారు దేవా తండ్రి. వారు ఎంతో వాక్యాన్ని తండ్రి ఆనందిస్తూ తండ్రి విన్న వాక్యాన్ని మాతో పంచుకుంటూ వారి తండ్రి అంత సంతోషానికి గురయ్యేలా ఈ అనుకూల పరిస్థితుల్లో నడిపింపును మాకు దయచేస్తున్నందుకు మీకు స్తుతులు తండ్రి. వారిని కూడా బలపరచండి తండ్రి. ఈ రణగొన్న ధ్వనుల మధ్య, ఇబ్బందుల మధ్య తండ్రి, ఈ పరుగుల మధ్య ప్రతి వారం మీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము స్తుతిస్తూ మరొకసారి మీ సన్నిధిని తండ్రి మేము ప్రాధాయపడుతూ మాతో మాట్లాడతారని కోరుతూ చెబుతున్న నన్ను చూడక కేవలం తండ్రి ఇది దేవుని మాటని ప్రతి ఒక్కరూ భయము భక్తి కలిగి తండ్రి మీకు లోబడి ధన్యత ఇస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక దయచేసి ఎవరు బయట ఉండొద్దు, లోపలికి వచ్చేయండి. ఉంటే ఒకరిద్దరు ఉండండి. క్రమానుగతంగా ప్రతి వారము క్రొత్త నిబంధన అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో మనకి త్వరగా ఎదురయ్యే పుస్తకమే మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త మనకు పరిచయం అవుతున్నప్పుడు అది మత్తయి సువార్తగా పరిచయం ఒక వంశవృక్షంగా పరిచయం అవుతుంది. ఆ వంశవృక్షంగా పరిచయం అయినప్పుడు ఆ వంశవృక్షంలో చాలా మైలురాయిలు లాంటి భక్తులు ఉన్నారు. ఆ భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానిస్తూ ఏమాత్రం ఎన్నికకు పనికిరాని తృణీకరింపబడిన ఆదాము స్వభావంతో కొట్టిమిట్టాడిపోతున్న అనేక మానవుల్ని భక్తులుగా మార్చి తీర్చిదిద్ది వారికి చక్కటి స్థితిగతులు ఏర్పరిచి వారి బలహీనతలు తొలగించి వాళ్ళని మహోన్నతులుగా తీర్చిదిద్ది యేసుక్రీస్తు వంశవృక్షానికి అనుకూలమైన అంటుగట్టే పాత్రలుగా దేవుడు ఎలా మార్చాడో తెలియజేసే అధ్యాయమే మత్తయి సువార్త మొదటి అధ్యాయం. అది సుమారు చరిత్రతో ముడిపడిన అధ్యాయాలు కనుక 14 సుమారు 14 తరగతులు అనగానే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అది. ఎవరైనా ఇటీవల కాలంలో యేసుప్రభుకి చరిత్ర లేదన్నా, యేసుప్రభు చరిత్రకారుడు కాదన్నా, యేసుప్రభుకి ఆనవాళ్ళు లేవన్నా అలాంటి వారు మూతు పగలగొట్టే అధ్యాయమే మొదటి అధ్యాయం. అదొక జీనియాలజీ, అదొక వంశవృక్షం. యేసుప్రభు అప్పటికప్పుడు అలా వచ్చి తాను ప్రత్యక్షపరచుకుని ఇదిగో ఇక నన్ను నమ్మేసుకుంటాను అంత ఈజీగా తను పరిచయం చేసుకోలేదు. ఆయనకి మూలాలు ఉన్నాయి. ఆయన మూల వంశవృక్షం ఏదైతే ఉందో అది యోధా వంశవృక్షం అని తెలియజేయడానికి ఎంత కాంటెక్స్ట్ రాసుకుని వస్తాడు. అలా చదువుతూ అబ్రహాం దగ్గర నుంచి దావీదు దగ్గర నుంచి ఆ తర్వాత పితరుల దగ్గర నుంచి ఆ మూలానికి పోతే యోధా, ఆ యోధా గోత్రంలో పుట్టుకొచ్చిన భక్తులు, ఆ భక్తులు ఒడిదుడుకులు, వారి జీవితాన్ని నిలబడిన విధానం అది ధ్యానిస్తూ దావీదు చరిత్ర దగ్గరకు వచ్చాక ఆ దావీదు దగ్గర చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా చరిత్ర మలుపు తీసుకునే అధ్యాయం, ఒక్కసారిగా చరిత్ర పొలిటికల్ సైన్స్లోకి అడుగులు వేసే అధ్యాయమే దావీదు గారి యొక్క అధ్యాయం. ఆ దావీదు అధ్యాయాన్ని ఊరకే టూకీగా దావీదు వచ్చాడు, నమ్ముకున్నాడు, సింహంతో ఫైట్ చేశాడు, గొలియాత్తో ఫైట్ చేశాడు, ఎలుగుమంటిని కొట్టాడు, రాజు అయిపోయాడు, టకాటకమని తెలుసుకుని అవుట్లైన్స్ తేల్చుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేంత అడావుడు మనకేం లేదు. కానీ కాస్త ఏంటని ఎవరో టచ్ చేయని ప్రతి భాగాన్ని పదాన్ని మనం ఆలోచిస్తూ ముందుకెళ్తాం. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి కూర్చున్నాం కనుక. అందుకే ఇప్పుడు ఎలా అంటే ఇంకా మత్తయి సువార్త మొదట ఎన్ని సంవత్సరాలు చెప్తారంటే 5 సంవత్సరాలు చెప్తాం. నీకు ఇనే ఓపిక ఉండాలి కానీ చెబుతూనే ఉంటాం, ప్రతి కోణంలో చెబుతూనే ఉంటాం. ఎందుకంటే రాను బోధలు మారిపోతున్నాయి. చాలామందివి బాధ వేస్తుంది, నా ఆత్మ తీవ్రత తట్టుకోలేకపోతుంది, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకు కొన్ని బోధలు ఎరిగిన వారు సైతం ఎలా చేస్తున్నారు అర్థం కాక ఇందాక తమ్ముడు చూసాయిగా చెప్పొదిలేశాడు. ఇలాంటి గొడ్డు పరిస్థితులు మనం ఉన్నప్పుడు మీరు గనక వాక్యాన్ని ఉన్నట్టు నేర్చుకోకపోతే మందను కనికరింపక క్రూరంగా ఈడ్చుకుపోయే తోడేళ్ల బోధలు తయారైపోయాయి. అందుకే కాస్త జాగ్రత్త. చాలా డేంజరస్ జోన్ టైం లైన్లో మనం నడుస్తున్నాం.
ఎవరు ఏ టైంకి ఎలా ఉంటున్నారో తెలియట్లేదు, ఎవరు ఏ టైంకి ఏది బోధిస్తున్నారో తెలియట్లేదు, ఎవరు ఏ ఇంటెన్షన్తో పులిపేట్లు ఎక్కుతున్నారో తెలియట్లేదు. ఇలాంటి భయంకరమైన ట్రెండ్లో మనం నడుస్తున్నాం. కాస్త వాక్యాన్ని బోధించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు అక్కడక్కడ తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో బాగానే ఉన్నారనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఎందుకు అలా అలా మసకబారుగా కనబడేసరికి బాధేస్తుంది. ఆత్మ తీవ్రత నాకు ఎప్పుడు ఎవరు మనల్ని ఏమన్నా పెద్ద ఇబ్బంది, కానీ సంఘానికి హామ్ చేసే ప్రీచింగ్ ఏదైనా వచ్చిందంటే నాకు ఎందుకో మనసు బాధ అయిపోతుందండి. ఈ బోధ సంఘాన్ని పాడు చేస్తుంది, ఈ వ్యక్తి సంఘాన్ని పాడు చేసేలా ఉన్నాడు అన్నప్పుడు మనసు తట్టుకోలేదు. ఆ మనిషితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడమో, మాట్లాడమో, ఆ బోధన అక్కడ కార్నర్ చేయడం, ఏదో ఒక ఆన్సర్ ఒప్పించడమో, మాకు తెలియజేయడం, ఏదో ఒకటి జరిగే వరకు మా మనసు బాగోదు. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను, కాస్త వినేది దావీదేగా అన్నట్టు వెనక దావీదులో చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. గతించిన వారం నేను ప్రకటన చేయడం మర్చిపోయాను. చాలామంది పండితులు అనుకుంటారు ఏంటి నాకు అర్థం కాదు కానండి, ప్రతి నెల థియలాజికల్ ఫైట్ జరుగుతుంది అక్కడ దొలలో. ఏమైపోతున్నారు మీ అందరు నాకు అర్థం కాదు. ఆ పైన అంతరిక్షం స్పేస్ స్టేషన్కి వెళ్ళి మీరేమో ర్యాకెట్లు తుడుతున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు మీ అందరిని అడుగుతున్నాను. డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపశాస్త్రం, అది ఏంటి? దానికి ఎంత బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయో తెలుసు సొసైటీలో. ఆ పాపశాస్త్రం మీద అవగాహన లేకపోతే దేవుడికి నీకు ఎంత అగాధం ఉందో, ఎలా ప్రక్షాళన జరుగుతుందో నీకు తెలుసా? రక్షణ శాస్త్రం తెలుసా? ధర్మశాస్త్రం తెలుసా? ఎన్ని ముడిపడిన సంగతులు ఉన్నాయి. ప్రతి నెల దుర్బోధల మీద అవగాహన సదస్సు అని కొట్టిమిట్టాడి ఎండకి వానకి అక్కడ మగ్గిపోయి ఆ రేకుల కింద కూర్చొని చెప్తుంటే మెజారిటీ సంఖ్య ఎందుకు తగ్గుతుంది? ఆసక్తి కలిగిన చెల్లెళ్ళు వస్తున్నారు, తమ్ముళ్ళు వస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించను కాక. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? రండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ జరుగుద్ది, వినండి. ఎందుకు చెప్తున్నానంటే బోధలు మారిపోయిన కాలం మీద. నాకు తెలిసి చాలామందికి పెళ్లి కబుర్లు చెప్పినట్టు చెప్పాలనుకుంటాను. వచ్చే నెల రండి, మర్చిపోకండి అన్నట్టు. సరే అలా చెప్పని అలా చెప్తాం, మొత్తం మీద రండి, మీకు ధనం పెట్టని చెప్తాం. మొత్తం మీద వచ్చి వాక్యం ఫ్రీ, మీకేం డబ్బులు అడుగుతామా? ఫ్రీ. నేను అన్నీ ఓపెన్గా చెప్తున్నాను, నేనే ఇస్తా ఖర్చులు, నాలో మెజారిటీ ఖర్చులు నాయే ఉంటాయి. నేర్చుకోవాలి, అందరూ సంఘం నేర్చుకోవాలి, బడపడాలి. ముఖ్యంగా స్పీకర్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. నేను కోరుకునేది అది. ఖచ్చితంగా కాస్త చిన్నదో పెద్ద సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు అక్కడికి రావాలి. దయచేసి మిస్ అవ్వకుండా, ఒక అన్నగా ఒక తమ్ముడుగా కోరుకుంటున్నాను, దయచేసి రండి. ఓకే, రైట్. వెళదాం ఇక దావీదు గారి యొక్క వృత్తాంతంలోకి. ఈ దావీదు గారి వృత్తాంతాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ మత్తయి పరిచయం చేసిన దావీదుని తెలుసుకోవడానికి పాత నిబంధనలోకి అడుగులు వేస్తాం. ఆ పాత నిబంధనలు అడుగులు వేసిన వెంటనే సరిగ్గా మనం ఏ అధ్యాయం దగ్గర ఆగిపోయాం? మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం దగ్గర ఆగి 19వ అధ్యాయం అంతా మాట్లాడుకున్నాం. ఎందుకు? 16వ అధ్యాయం దగ్గర నుంచి మనకు దావీదు పరిచయం ఏంటి, దావీదు యొక్క ఉనికి ఏంటి, వాళ్ళ ఊరేంటి, ఆయన పరిస్థితులు ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ చూసాం. ఆయన ఎలాంటి వాతావరణంలో, ఆయనకున్న టాలెంట్స్ ఏంటి, ఎలాంటి కండిషన్లో ఆయన రాజగృహంలోకి వస్తున్నాడు, ఫైట్ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఒకటి రెండు కాదు, అటు ఇటు అన్ని సైడ్లో చూస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు తెలియకుండా ఆనందంగా ప్రారంభమైన తన పేజ్ దుఃఖభరితంగా రాను మారిపోయింది. ఎందుకు దుఃఖభరితంగా మారిపోయిందంటే, ఈ సొసైటీలో చూడలేని వాళ్ళు ఉంటారు, భరించలేని వాళ్ళు ఉంటారు, మంచి కళ్ళు ఉండవు, పచ్చగా మారిపోయే వాళ్ళు ఉంటారు. ఆ పచ్చగా చూడలేని వారు ఎవరైతే ఉన్నారో, ఆ విషపు కళ్ళు కలిగిన వారు సాక్షాత్తు పెద్దోళ్ళు, వయసు మళ్ళిన వారు, కాస్త డబ్బున్న వాళ్ళు, అధికారులు అయితే అలాంటి వాళ్ళ కింద మనం నలిగిపోతే, మనం ఏ ఉద్యోగస్తులం అయితే అలాంటి వాళ్ళు, మన పైన ఆఫీసర్లు అయితే ఏమైపోతాము? ఇవన్నీ చూస్తూ వచ్చాము. ఇలా చూస్తూ వస్తూ 20వ అధ్యాయం దగ్గర ఆగాం. ఆ 20వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. పోయిన వారం కూడా చూసాం. దావీదు గారి యొక్క వైఫ్ ఎవరు? మీకాల్. ఆ అమ్మాయి ఎంత డిస్టర్బెన్స్ ఉందో తనకు తెలుసు, ఇబ్బందికరంగా మారిపోయింది. ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసి ఇప్పుడు 20వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాం. ఇక్కడ చాలా ఎమోషనల్ ఈవెంట్ ఉంటుంది 20వ అధ్యాయం. ఇందాక నేను చదువుతున్నప్పుడు నాకు ఎందుకు ఏడుపు వస్తుంది. అధ్యాయం చదువుతుంటే నాకు గుండె తట్టుకోలేకపోయింది. ఎందుకు ఆ సీన్లోకి నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ పరిస్థితుల్లోకి వెళ్తే ఏం జరిగిందా 20వ అధ్యాయంలో అంటే, ఒక మంచి స్నేహితులు ఇద్దరు విడిపోయారండి. లైఫ్లో విడిపోయారు, మళ్ళీ చూసుకోలేనంతగా విడిపోయారు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, కలుసుకునే లోపు అందులో ఒకరు చచ్చిపోయారు. ఆ స్నేహితులు ఎవరో కాదు దావీదు గారు, ఆ స్నేహితులు ఎవరో కాదు యోనాతాను గారు. ఎందుకు విడిపోయారంటే, కొన్ని తలకాయలు చేసే పని తిరగ లేకపోతే మంచి బంధాలు విడిపోతాయి.
ఒక మంచి స్నేహితుడిని దావీదు కోల్పోయాడు, ఒక మంచి స్నేహితుడిని యోనాతాను కోల్పోయాడు. ఆ ఎమోషనల్ సీన్స్ అవుతుంటే వాళ్ళు ఎంత ప్యూర్గా ఉన్నారని నాకు అనిపించిందండి. అబ్బాయి ఈ రోజుల్లో అంటే ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుంది అని. యోనాతాను యొక్క డెసిషన్ మనం చూస్తున్నప్పుడు, దావీదు యొక్క డెసిషన్ మేకింగ్ మనం చూస్తున్నప్పుడు, ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే అనిపిస్తుంది. వాళ్ళ స్నేహం మధ్య మనీ కాంటాక్ట్ లేదు, వాళ్ళ స్నేహం మధ్య ఎలాంటి ఒప్పందాలంటే ఈ లౌకికమైన రాజకీయ ఒప్పందాలు లేవు. వాళ్ళ స్నేహం మధ్య ఉంది చెప్పిన ప్యూర్గా మనకు కనిపిస్తుంది. డివోషనల్ కవనెంట్ కనబడుతుంది మనకి. ఎంత బాగుంటుందో చూద్దాం, ఒకసారి వెళ్దాం ఇక ఆలస్యం చేయకుండా. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. దయచేసి అందరూ ఆసక్తి కలిగి విందాం. మొదటి వచనం నుండి, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. రామాలోని పిమ్మట దావీదు రామాలోని నాయోతులో నుండి పారిపోయి యోనాతానుకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి అయిన సౌలు దృష్టికి నేను చేసిన పాపమేటి. ఫ్రెండ్, నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు నేను గొర్రెలు మేపుకుంటున్నాను, ఆ గొర్రెలు మేపుకుంటూ ఉండగా నా అరణ్యంలో నేను గొర్రెలు మేపుతూ ఉండగా ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏంటంటే, దావీదు మీ నాన్న పిలుస్తున్నాడు అన్నారు. నాన్న పిలుస్తున్నాడు కానీ పరుగు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన నిలువుటంగి ధరించుకుని, ఆ పెద్ద ఆయన వయసు మళ్ళీపోయింది. ఆయన చేతిలో కొమ్ము తైలం ఉంది. ఆ తైలం ఇలా పోసారు. ఆ పోసి ఏంటి అని నేను ఊహించే లోపు నాకు ఒక మాట వినబడింది, ఇజ్రాయెల్కి నెక్స్ట్ కింగ్ నువ్వు అన్నారు. అసలు నేను రాజు అవ్వాలని అనుకోలేదు, దేవుడు అనుకున్నాడని నా పెద్ద ఆయన నాకు చెప్పాడు. నేను ఎప్పుడు ఏ పక్కా ప్లాన్ చేసి మీ నాన్నకి నేను స్కెచ్ చేయాలి అనుకోలేదు. నా ఫ్రెండ్గా నీకు చెప్తున్నాను, నేను నా హార్ట్ నీకు తెలుసు, నా థాట్స్ నీకు తెలుసు, నా విజన్ నీకు తెలుసు. నేను ఎప్పుడైనా ఏదైనా కోరుకున్నానా అని నాకు అర్థం కావట్లేదు. నేను రాజు అవ్వాలనుకోలేదు, నేను ఎప్పుడూ ఇలాంటి రాజకీయం చేయాలనుకోలేదు. ఆ పెద్ద ఆయన వచ్చాడు, అభిషేకం చేశాడు, ఇలా చేశాడు, నాకు అర్థం కాని విషయం. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీ నాన్న నన్ను చంపేంతగా తరిమేస్తున్నాడు కదా, నేనేం పాపం చేశాను చెప్పు. పైగా ఆ మాటలు పలికే ముందు గ్రంథకర్త మనకి ఏమైనా పరిచయం చేస్తున్నాడంటే, ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ఏరియా అడ్రస్ మనకు చెప్తున్నాడు, ఏరియా పేరు చెప్తున్నాడు. చూడండి, రామా నాయోతు, నయోతు అని కూడా అంటారు, రామా నయోతు. రామా నయోతు అంటే ఏ ఏరియా అది? ఇమేజ్ చేస్తాడు తమ్ముడు చూడండి. రామా నయోతు అనే ప్రాంతాల జాతిగా వినంటే మనకి జోగ్రఫికల్గా దొరికేది జస్ట్ ఊహా చిత్రం. అది రామా నయోతు అనగానే, రామా అనగానే మీకు ఎవరో గుర్తు రాకూడదు, శబరు ఉండదు అక్కడ. అది రామాలో ఎవరుంటారంటే ఆ బయట సౌండ్లు కాదు, రామాలో ఎవరుంటారంటే శబరు కాదు, సమూయేలు ఉంటారు. సమూయేలు గారు సొంతూరు రామ. సమూయేలు గారు వాళ్ళ అమ్మ కన్నది రామాలో. ఆయన అనేక తీర్పులు తీర్చింది రామాలో. పొలిటికల్గా జనాలందరూ పోగై మాకు రాజు కావాలి అని ఇశ్రాయేల్ అందరూ అడిగింది ఆ ఏరియాలోనే. ఆ రోజుల్లో జడ్జిమెంట్ ఏరియా, ఆ ఊరు ఆ మెట్ట మీద కనబడుతుంది చూసారా. రామా అనే పదానికి అర్థం ఏంటంటే, ఏ అర్థాలు మీరు జ్ఞాపకాల్లోకి రానివ్వకండి. రామా అనే పదానికి అర్థం ఏంటంటే, ఆ ఏరియా ఎక్కడుందండి? కొండ మీద ఉంది, ఎత్తైన స్థలం మీద ఉంది. కనుక రామా అనే పదానికి హెబ్రీ పదంలో ఎత్తైన ప్రాంతం. అందుకే ఆ ఏరియా పేరు ఎత్తైన ప్రాంతం. అంటే రామ అంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న నివాసము అని. అంటే ఆ ఏరియాలో ఎవరుంటారు? సమూయేలు గారు ఉంటారు. ఆ పక్కన ఒక ఏరియా ఉందంట కింద, నయోతు. ఆ నయోతు అనే ప్రాంతం ప్రవక్తల పాఠశాల ఉంటుందంట అక్కడ. ప్రవక్తల పాఠశాల అంటే చాలామంది యువకులు ఉంటారు. సమూయేలు గురువు గారు ఉంటే ఆ గురువు గారి దగ్గర చాలామంది ట్రైనింగ్ అవుతుంటారనమాట. పెద్ద అయిన ఊరు అక్కడ ఉంటుంది. దానికి దగ్గరలో, దానికి ముఖదర్శనంగా దగ్గరలో, దానికి స్నోప్ గ్రౌండ్లో అంటే దాని కిందకి ఏటవాళ్ళ ప్రాంతంలో ఈ నయోత్ ఉంటుంది. ఆ ఏరియాలో ప్రవక్తలకి ట్రైనింగ్ జరుగుతుంటుంది. అందుకే దాని పేరు ప్రవక్తల పాఠశాల అంటారు ఆ ఊరిని. ఆ ప్రవక్తల పాఠశాలలో యువకులందరూ ఏం చేస్తారంటే వాక్యం చదువుతుంటారంటే, త్వర ధర్మశాస్త్రంగా ఆ ధర్మశాస్త్రాన్ని బాగా బట్టి పడతారు. ప్రవక్తల గ్రంథాలు అప్పటికి ఇంకా ఫామ్ అవ్వలేదు. పాత నిబంధన వాళ్ళు చాలా బైహార్ట్ చేస్తారు. ఈ ప్రవక్తల గ్రంథాలు వాక్యాలు చదవడమే కాదు, వాక్యాన్ని చదువుతూ వాటిని ధ్యానిస్తూ, చదవడం వేరు,
ధ్యానించడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక అధ్యాయం చదివాను, నువ్వు ఒక అధ్యాయం చదివావు, ఇద్దరు ఒక అధ్యాయం చదివిన తర్వాత అయిపోయింది స్టడీ, తర్వాత దాని గురించి డిస్కషన్ చేస్తాను చూసారా, అది ధ్యానించడం. అక్కడ అలా అనిపించింది, నువ్వేమనుకుంటున్నావు, ఇక్కడ ఎలా అనిపించింది, నువ్వేమనుకుంటున్నావు, ఈ అధ్యాయం ఎలా ఉంది, ఏంటి దీని అర్థం, దేవుడు అసలు ఎందుకు అధ్యాయం రాయించాడు, దీని గురించిన ఈ పరిశీలన, దీని గురించిన మాటలు, దీని గురించి ఎక్కువ ఆలోచించడం, తింటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎక్కువ దాని గురించి ధ్యానిస్తారు చూసారా, అది ధ్యానం అంటే. అందుకే దివారాత్రులు చెప్పండి, చదవండి అనలేదు, చెప్పండి ధ్యానించండి. ఒక అధ్యాయం చదివా, ఆ అధ్యాయం చదివితే దాన్ని దివారాత్రులు, ఏంటి అధ్యాయము, దానికి ఇంకా సోర్స్ ఏముంది, ధ్యానించు. ఎలా ధ్యానించాలి? నిజంగా మీకు బైబిల్ మీద పిచ్చి ఉంటే నేను చెప్తున్నాను, అన్నం తిన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, నేను సీరియస్గా చెప్తున్నాను, చివరికి పొలం పోయినా నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు ఉద్యోగులున్నా ఎక్కడున్నా మీ మైండ్ అంతా ఏంటి, అధ్యాయం ఏంటి, అధ్యాయం ఏంటి, ఆ రెఫరెన్స్ ఏంటి, ఏంటి 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 మన హార్ట్ అంతా దాని చుట్టే తిరుగుతుంది. అదే ధ్యానించడం అంటే. రిఫరెన్స్ ఏంటి, ఈ రిఫరెన్స్ ఏంటి, ఈ సురేష్ అని ఎలా చెప్పాడేంటి, ఈ జేమ్స్ గారు ఎలా చెప్పారేంటి, అసలు దీని అర్థాలు రైట్గా ఉన్నాయి రాంగ్గా ఉన్నాయా, ఈ యూట్యూబ్లో ఈయన ఎలా చెప్తున్నాడేంటి, ఆయన అలా చెప్తున్నాడు, నేను చదివింది ఏంటి, అసలు దీని కంటెంట్ ఏంటి, దీని నుంచి దేవుడు నాతో మాట్లాడేది ఏంటి, ఇది ధ్యానించడం. దేవుడు పిచ్చున్న వారు ఆ రోజు ఆ కళాశాలలో జాయిన్ చేయరంట. అందుకే బైబిల్లో మొట్టమొదటిసారి బైబిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది ఎవరంటే, చెప్పండి, సమూయేలు గారు అంటారు. థియోలాజియన్స్ అంటే ఆయనే పాఠశాల స్టార్ట్ చేసింది. మొట్టమొదటిసారి దైవికమైన విద్యను ఈ ప్రపంచంలో నేర్పించడానికి పునాది వేసింది ఆయనే అంటారు అధికారికంగా. ఆయన వేసాడు. ఆయన వేసిన తర్వాత ప్రవక్తలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తారు. రెండోది చెప్తున్నా, వర్షిప్ బాగా చేస్తారంట. అక్కడ స్తుతి ఆరాధనలు జరుగుతాయి, చక్కటి స్తుతి ఆరాధనలు జరుగుతాయి. ఇంకా స్తుతి ఆరాధనలు, వాక్య ధ్యానాలు, ప్రార్థనలు, ఈ మూడు చక్కగా. అంటే ఇది చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది చెప్పిన, అపోస్తుల బోధయందును సహవాసమందును చెప్పండి రొట్టె విరిచినట్టు ఎడతెగకి ఎలాగైతే ఆ మేడగదిలో ఉన్నారో, సేమ్ నయోతులో కూడా అలాగే ఎడతెగకు ఒక టీం ఫామ్ అవుతుంది, అక్కడ రెడీ అవుతుంది. అక్కడ ఆ టీంలో ప్రార్థనలు ఉంటాయి, ఆ టీంలో వాక్యజ్ఞానం ఉంటుంది, ఆ టీంలో స్తుతి ఆరాధనలు ఉంటాయి. అక్కడ ఉండగా అలాంటి ఏరియాకి వచ్చాడు ఈ పెద్ద మనిషి, పొడిసేద్దామని. ఎవరిని? దావీదు గారిని. ఆ పొడిసేద్దామని ఆ ఏరియాకి వస్తే అక్కడ అని అడుగుతున్నాను, దావీదుని రక్షించడానికి బాడీగార్డ్స్ లేరు, దావీదుని రక్షించడానికి దావీదు అన్నలు లేరు, దావీదుని రక్షించడానికి తనకంటూ ఒక టీం లేదు. కానీ దావీదుకి ఏమీ జరగకుండా ఆ ఏరియాలో ఎందుకు కాపాడబడ్డాడంటే, ఆయన బైబిల్ పాఠశాలలో ఉన్నాడు. ఆ బైబిల్ పాఠశాలలో ఆయన ఉన్నాడు కనుకే దావీదు గారిని కాపాడింది ఎవరు తెలుసు? యెహోవా ఆత్మ. సౌలంతటి బలవంతుడు ఆయన దగ్గరకు వస్తే యెహోవా ఆత్మ ఆయన ఎదిరించలేకపోయింది, ఏమీ చేయలేకపోయింది. చంపుదామనుకున్న వారే చంపలేకపోయారు. అలాంటి ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసా? దావీదుకి సంరక్షణగా ఆ ప్రాంతం మారిపోయింది. అక్కడికి ఎంత విరోధం వచ్చినా మారిపోతాడు. అంటే అది ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు దగ్గరికి పోలీసులు అరెస్ట్ చేద్దామని వచ్చారంట. తెలుసా? యేసు ప్రభు దగ్గరికి పోలీసులు అరెస్ట్ చేద్దామని వస్తే ఆయన ఏదో ప్రీచింగ్లో ఉన్నాడు, అయిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకునే లోపు ఆ మాటలు విని ఆ పోలీసు వాళ్ళే అన్నారట, ఆయన ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎలాగ అరెస్ట్ చేయగలమని. వాళ్ళకి చెప్తే మీరు ఎంత బొడిద్దలైపోయారేట్రా అన్నారు ఆ పరిశీలన శాస్త్రులు. అంటే సత్యం ఉన్న దగ్గర, యథార్థత ఉన్న దగ్గర ఎవరైనా వ్యతిరేకంగా వచ్చి ఇక్కడ పని చేద్దాం అనుకున్న వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళు కూడా మారిపోతారు. వాళ్ళు కూడా దేవుని యొక్క ఆవేదనలోనికి, ఆవేశంలోనికి, సహవాసంలోకి వస్తారు. విరోధమైన ప్రతిదీ కూడా చెప్పండి పెళ్ళగింపబడతాది. పెళ్ళగింపబడ్డాడు సౌలు ఆ ఏరియాలో. ఇప్పుడు బాగా వినండి, ఎంత మంచి ఏరియాలో గురువు గారు సమూయేలు గారు ఉండి, శిష్యుల బృందం ఉండి, ఎంత మంచి వాతావరణంలో దావీదుగా అక్కడ ఉంటే ఈగ కూడా ఆయన దగ్గరికి రాలేకపోతుందంటే, ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అలాంటి ఏరియా నుంచి ఎందుకు పారిపోతున్నాడు? అది ప్రశ్న. సెక్యూరిటీ ఉన్న ఏరియాని, దేవుడే కాపుదలు ఇచ్చిన ఏరియా నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? అక్కడ ఉండిపోవచ్చుగా, సౌలు చనిపోయే వరకు ఆ ఏరియాలో ఉండిపోవచ్చుగా. పెద్ద ఆయన ఏదో అయ్యాడు, మారాడో, చచ్చాడో ఏదో తెలిసే వరకు అక్కడ ఉండొచ్చుగా. ఎందుకు బయటకు వచ్చాడంటే, తన హార్ట్ టచ్ చేసి ఒక పర్సనాలిటీ ఉంది, ఆయన పేరు యోనాతాన్. తన ఫ్రెండ్తో మాట్లాడాలనుకున్నాడు. మై ఫ్రెండ్, నీకు విషయం అడుగుతున్నాను, మీ నాన్నే నాకు యాంటీగా ఉన్నాడా? నాకు డౌట్ వస్తుంది, నువ్వు కూడా నాకు యాంటీగా ఉన్నావా?
మా నాన్న యాంటీగా ఉన్నాడు, మా నాన్న కాదు మీ నాన్న యాంటీగా ఉన్నాడా, లేకపోతే నువ్వు కూడా నాకు యాంటీగా ఉన్నావా అని అడగడానికి ఎందుకు అంత మంచి ఫ్రెండ్ మీద దావీదుకి డౌట్ ఇచ్చిందంటారు? ఎక్స్పెక్ట్ చేయండి. దావీదు గారికి యోనాతాను మీద ఎంతకంత పెద్ద డౌట్ వచ్చింది. బెస్ట్ ఫ్రెండ్ అయినా, హృదయంతో హృదయం కలిసిపోయిందంటే, ఆలోచనతో ఆలోచన ఎంత కలిసిపోయిన ఆయనకి ఎంత మంచి ఫ్రెండ్ని ఎందుకు సస్పెక్ట్ చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు చెప్పనా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఏకంగా 3-4 సార్లు రామాలో ఉండగా నాకు స్కెచ్ చేసేయాలనుకున్నారంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎవరో చెప్పలేదు, ఎవరు చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వు కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్గా నువ్వు నాకు చెప్పాలి. నా ఫ్రెండ్గా మొదట ఒక టీం వచ్చింది, తెలియకుండా వచ్చి దాడి చేసింది. దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు మారిపోయి వెళ్ళిపోయారు. రెండోసారి ఒక టీం వచ్చింది, వాళ్ళు మారిపోయి వెళ్ళిపోయారు. మూడోసారి ఒక టీం వచ్చింది, వాళ్ళు మారుతున్నారు. మీ నాన్న వచ్చాడు, మీ నాన్న మారిపోయాడు. దేవుడి కాపుదల ఉంది కాబట్టి మారిపోయారు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నాకు రాకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కలగ చేసుకోకపోతే ఈ రామాలో నన్ను ఏం చేద్దరు చెప్పు? నాకు డౌట్ వస్తుంది. మీ నాన్నే నాకు యాంటీగా ఉన్నాడా? చెప్పండి. నువ్వు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నావా? వాళ్ళ సంభాషణల మధ్య చాలా గ్రావిటీ మనకు కనబడుతుంది. యోనాతాను ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోనాతాను, ఆ మాట నువ్వెన్నటికీ అనుకునవద్దు, నీవు చావవు, నాకు తెలియచేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయుడు. అందుకే డౌటు నీ మీద. నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, మీ నాన్న ఏమీ తెలియకుండా, నీకేమీ తెలియకుండా చేయడు. ఇప్పుడు 3 సార్లు నా మీద, 4 సార్లు నా మీద అటాక్ జరిగినా నీ దగ్గర నుంచి ఎంత ఇంచి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదంటే నాకు డౌట్ వస్తుంది. నీకు తెలియకుండా ఏది చేయడుగా. యుద్ధానికి పోవాలని నీ సలహా అడుగుతాడు. యుద్ధానికి పోవాలని చిన్నవాడు ఇలా జరుగుతుంది, ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి దేవుడు చెప్పు. మీ నాన్నగారు చెప్పినప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు? అందుకే నేను మీ నాన్న కోసం చేయడమే కాదు, నీ మనసులో ఏముందో కూడా. అందుకే దావీదు చాలా తెలివిగా అడుగుతున్నారు. డైరెక్ట్ పాయింట్ అవుట్ చేయకుండా ఎంత తెలివిగా అడుగుతున్నాడంటే, చెప్పి యోనాతాను నేనే తప్పు చేశాను చెప్పండి. దానికి అర్థం ఏంటి? నిజంగా యోనాతాను మైండ్ కూడా తేడాగా ఉంటే యోనాతాను ఏముంటాడంటే, పలానా టైంలో పలానా విషయంలో నువ్వు ఇలాగ చేసావు, అందుకే మా నాన్న నీకు చెప్పండి యాంటీ అయ్యాడనే వకాలతో పుచ్చుకోడా? ఏదో ఒక కారణంలో దావీదుని అపార్థం చేసుకుంటే ఏదో ఒక మాట అంటాడు. ఒకవేళ అర్థం చేసుకుంటే ఏ మాట అంటూ. ఇప్పుడు దావీదుకి కావాల్సింది వాళ్ళ నానేమనుకుంటున్నాడో కాదు, అది మాత్రమే కాదు, నువ్వేమనుకుంటున్నావు నన్ను నా ఫ్రెండ్గా. ఎందుకంటే నేను ప్రపంచంలో ఇంకెవరు నమ్మలేను, ఎందుకంటే నాకు అందరు దెబ్బ వేస్తారు. నువ్వు అప్పుడు దావీదు యోనాతాను అంటున్నాడు, ఆ మాట నీవెన్నటికీ అనుకోవద్దు, నువ్వు చావు, నాకు తెలియకుండా మా నాన్న ఏమిచ్చాడు, నేను చంపేద్దాం అనుకునే లోపు నిన్ను కాపాడే బాధ్యత నాది అన్నాడు. సరే, కిందకి డిస్కషన్ జరుగుతుంది. దావీదు, నీ దృష్టికి నేను అనుకూడనన్న సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలుగుకుండుటకై ఇది అతనికి తెలుపును అనుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నిజముగా నాకును మరణానికి అడుగు మాత్రమే చెప్పండి ఉన్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను తెలియజే. నిజానికి ఆ ఏరియా కోసం వివరించవచ్చు, ఇంకా రామా నయోతో నిజానికి వివరించవచ్చు. మనకి మళ్ళీ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో టచ్ అవుద్ది. నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల తర్వాత టచ్ అవుద్దేమో. ఎందుకు టచ్ చేస్తాను వినండి. రామ అన్న దానికి ఒక హిస్టరీ ఉంది. గెస్ చేస్తున్నారు చెప్పండి. రాహేలు ఏడుపు, రామాలో అంగలార్పు. తెలుసుగా, ఇదేదో పాత సినిమా టైటిల్ అనుకోకండి. మత్తయి గారు రాహేలు ఏడుపు, రామాలో అంగలార్పు. రాహేలు ఏడుపు అదే మత్తయి సువార్త. ఏంటి ఒకసారి మత్తయి సువార్త వచ్చిన చెప్తామంటే కరెక్ట్గా 2వ అధ్యాయం అనుకుంటా. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం వచ్చిన ఎక్కడ ఉంటుంది చూడండి. ఎంత? 17 వచనం. అందువలన రామాలో అంగలార్పు
వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని ప్రవక్త యెరెమీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరిన. రామ 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 రామ, ఏ రామ? ఇందాక మనం చదువుతున్నాగా, చెప్పండి. సమూయేలు గారు పుట్టిన ఊరు, ఇందాక దావీదు గారు షెల్టర్ తీసుకున్న ఊరు, యోనాతాను గారు దావీదు గారు అవుట్స్కట్స్లో మాట్లాడుకుంటున్న ఊరు, ఆ ఊరే రామ. ఆ రామా గూర్చే ప్రవచనం, ఆ రామా గూర్చిన ప్రవచనం యెరెమీయా చెప్పాడు. ఆ యెరెమీయా చెప్పిన ప్రవచనం మత్తయి గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి రామా గూర్చి? రామాల అంగలార్పు ఏంటి, రాహేలు ఏడుపు ఏంటి? రామాల అంగలార్పు ఏంటి, రాహేలు ఏడుపు అంటే మీరు జాతకంగా టూకీగా చెప్పిన ముందుకెళ్తే, ఎందుకంటే మనకు అసలు విషయాలు ఉన్నాయి. అక్కడ ఎందుకు ఆ మాట రాస్తున్నాడంటే, రామ అనే ఏరియా జాగ్రఫికల్గా చూస్తే, ఆ ఏరియా ఉందిగా, ఆ నైసర్గిక స్వరూపం చూస్తే ఇశ్రాయేలుకి యెహోషువ నాయకత్వంలో భూభాగాలు పంచారుగా. ఇలా ఐగుప్తుని వచ్చిన తర్వాత భూభాగాలు పంచారు. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలకి భూభాగాలు పంచారు. ఈ భూభాగాలు పంచినప్పుడు బాబు రూబేను మీరు ఇయ్యే పొండండి, సిమియోను మీరు ఇయ్యే పొండండి, లేవి మీరు ఇటు ఉండండి, యోధా మీరు సూర్యుడి దిక్కుకు ఉండండి. ఇలా పంచేశారుగా భాగాలు. ఇలా భాగాలు పంచినప్పుడు ఈ 12 భాగాలుగా దేశం పంచబడినప్పుడు అందులో ఒక భాగం రామ, నయోతోను, ఈ జెరూసలేం దగ్గర ఏరియా ఏతుందో బెత్లెహేము, ఈ ప్రాంతాలన్నీ రాహేలు పిల్లలకు స్వాస్యంగా వచ్చింది. రాహేలు పిల్లలు ఎవరు? ముఖ్యాంశాలు మరోసారి నేను చెప్పండి. ఎవరు? రాహేలమ్మకు పుట్టిన బ్యూటీస్ ఉన్నాయి 2. ఎవరు చెప్పండి? యోసేపు, రెండోది బెన్యామీన్. ఈ బెన్యామీనుకి ఇచ్చిన స్వాస్యంలో బోర్డర్లు ఉండే ఏరియాయే చెప్పండి రామ. ఈ రామా నుంచి మళ్ళీ బోర్డర్లో తగిలే యోసేపు ఏరియాయే బెత్లెహేం. బాగానండి. ఇప్పుడు మత్తయి గారు పిల్లలు చంపేసిన ఏరియా, అంటే యేసుప్రభు పుట్టినప్పుడు పిల్లల వధ ఎక్కడ జరిగింది చెప్పండి? మీ బంద రామాలో ఎంత జరుగుద్ది చెప్పండి? ఎక్కడ జరుగుద్ది? బెత్లెహేంలో. ఇప్పుడు క్వశ్చన్ రావాలి మీకు. బెత్లెహేంలో వధ జరిగితే బెత్లెహేం ఎక్కడుంది జాగ్రఫికల్గా? రామ ఎక్కడుంది కొండ మీద? దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు రాహేలు ఏడ్చిందంటే అక్కడ ఏడాలి, ఎక్కడ? రామోలే ఏడవాలి. బెత్లెహేంలో పిల్లలు చనిపోతే అక్కడ ఏడాల్సిన రామ బెత్లెహేం దగ్గర ఆడటం ఏంటి? అయినా రాహేలు ఉందా మత్తయి సువార్తకి యేసుప్రభు పుట్టే సమయానికి? మీకు ఆల్రెడీ ఇంటి ఇచ్చాను, మీరు పెద్ద తెలమొకలేదు చూడకండి. ఈ ఏరియా బెత్లెహేం ఏరియా, రామ కొండ మీద ఉన్న ఎత్తైన స్థలము, ఈ ప్రాంతము నయోతోను, ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో ఇవన్నీ ఒకే వాగ్దాన భూభాగంలోకి కుమారులను చూసారా? బెన్యామీను, యోసేపు, ఇటు యోధా, ఇవన్నీ మిక్స్డ్ ప్రాంతాలు అన్నమాట. ఇవన్నీ ఎవరి సంతానం విస్తరించిందంటే చెప్పండి? ఈ పిల్లల సంతానం విస్తరించింది. ఎవరిది? రాహేలమ్మ పిల్లల సంతానం. ఇప్పుడు చెప్పండి, ఈ రాహేలమ్మని ఎక్కడికి అప్పెడతారంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 35:19 రాహేలమ్మని చనిపోతే బెత్లెహేంలోనే కప్పెడతారు. ఎక్కడ? బెత్లెహేములో. ఇప్పుడు చెప్పండి, బెత్లెహేములో ఈమెని కప్పెడితే ఈమెని కప్పెట్టాక మట్టేసారుగా ఈ పైన పిల్లల్ని చంపేస్తున్నారు. మామూలు ఊహించుకోండి, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి. అంటే అప్పుడు బతుకుందా లోపల అని అడగకండి. అంటే కవి వ్యక్తీకరణ అంటారు దాన్ని, కావ్యభావం అంటారు దాన్ని. ఇప్పుడు లోపల ఇవి చనిపోయిన ఇవి బాడీ ఆ ఏరియాలో ఉంటే ఈ పైన పిల్లల్ని చంపుతున్నారుగా. ఈ చంపుతున్నప్పుడు ఆ పైన బతుకుతున్న పిల్లలు మనవరాళ్ళు అందరూ ఎవరు? రాహేలమ్మకి ఇండైరెక్ట్గా. అసలు యూదులంటే ఎవరు? బెన్యామీను, యోధా. ఇలాగా యూదులంటే ఇలా యోధా ప్రాంతంలో ఈ పిల్లలు చనిపోతుంటే, ఇప్పుడు ఈ పిల్లలు చనిపోతుంటే ఈ ప్రవచనం కొరకు యెరెమీయా ఏమన్నాడంటే, ఈ పైన పిల్లలు చనిపోతే అదే కింద రాహేలమ్మని కప్పెట్టారు. ఈ రాహేలమ్మ ఒకరోజు ఏడుస్తుంది. తన పైన తన పిల్లల రక్తం ఒలిగిపోతున్నప్పుడు చెప్పండి, రాహేలు ఏడుస్తుంది. రామాలో అంగరార్పు అన్నారు కాదు మరి. అంటే ఈ ఏడుపు ఇక్కడి నుంచి అక్కడ వరకు కొడుతుంది. దీనికి మొదటి ప్రవచనం ఉంటుంది, యెరెమీయా చెప్పాడుగా. ఆ మొదటి ప్రవచనం ఏంటంటే, నెబుకద్నెజరు ఈయన చెరకు తీసిపోతాడు. ఎవరిని? మనకు 14 తరాలు వస్తుంది, 14 వస్తుంది. ఇదంతా మీకు అర్థమవుతుంది కదా? అర్థమైపోయినా అది అప్పుడు అర్థం చేసుకుందారండి ఆ అధ్యాయం వచ్చాక. అయితే ఈ నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి అవుట్ క్యాంప్ లైన్ ఒకటి ఉంటుంది, వీళ్ళకి అవుట్ సైడ్ ఇలా పక్క పాగా వేస్తారుగా. ఈ నెబుకద్నెజరు పాగా వేసి సిటీలో ఉన్న వాళ్ళు ఎత్తుకుపోతున్నప్పుడు లాస్ట్ వార్నింగ్ అక్కడ ఆపుతారు. ఎక్కడ? క్యాంప్ ఆఫీస్ ఉంది వాళ్ళకి, ఎక్కడ? రామాలో. ఆ ఆఫీస్ దగ్గర వీళ్ళు వార్నింగ్ ఇచ్చి చాలామంది పిల్లలు మాట వినకపోతే చంపుతారు. అందుకు రామాలో అంగలార్పు,
రాహేలు ఏడుపు. మొదటి ప్రవచనంలో యెరెమీయా చెప్పినట్టు రామా ప్రాంతంలో చాలామంది పిల్లల్ని నెబుకద్నెజరు చంపేశారు. మళ్ళీ రెండోసారి ఆ ప్రవచన నెరవేర్పు, సంపూర్ణ నెరవేర్పు యేసు ప్రభు టైంలో పిల్లల్ని చెప్పండి చంపేశారు. అందుకే రాహేలమ్మ అప్పుడు ఏడిసింది, రాహేలమ్మ భవిష్యత్తులో యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఏడిసింది. అంటే ఎక్కడ ఏడుస్తుంది? పరదేశంలో ఏడుతుందా, భూమి లోపల ఏడుతుందని కాదు. రాహేలు ఏడుస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ నిజంగా ఏడుస్తుందని కాదు, తన సంతానం చచ్చిపోతారు అంటే. అక్కడ ఉన్న తల్లులందరూ ఏడిస్తే, యోధా గోత్రంలో ఉన్న తల్లులందరూ, బెన్యామీను గోత్రంలో ఉన్న తల్లులందరూ ఏడిస్తే, ఈ తల్లులందరూ ఏడుస్తున్నారు అనడానికి ఒక తల్లిని సింబాలిక్గా జీవిస్తున్నారు. ఈ తల్లులందరూ గుర్తు ఒక తల్లి సింబాలిక్గా ఉంది, ఆ తల్లే రాహేలు. అది రైటర్ ఉద్దేశం. ఓకే, రామ అయిపోయింది మనకి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటూ, ఫ్రెండ్ నీకు విషయం చెప్పాలి, నేను రూఢిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ 3వ వచనంలో, దావీదు నీ దృష్టికి అనుకూలుడను సంగతి నీ తండ్రికి రూఢిగా తెలుసుకుని యోనాతానుకు చింత కలుగుకుంటుటకై ఇది అతనికి తెలుపును అనుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిజముగా నాకును నీకేమి తోచును దానినే నేను నీ ఎడల జరుపుదునని. అందుకు దావీదు, ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడున్నాను తెలుసా? చావంచునున్నాను. ఒక మాట మీరు చెప్పండి, నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఎలా ఉన్నాను? నిజముగా జీవముతోడు, యెహోవా జీవముతోడు, నాకు మరణమునకు అడుగు మాత్రమే ఉంది. ఈ మాట చదువుతుంటే దావీదు గారి కండిషన్ మీకు అర్థం అవ్వట్లేదా? ఒక స్కెచ్ వేశారు, తప్పిపోయింది దేవుని దేవాలు, 2 వేశారు, 3 వేశారు, ఇన్నిసార్లు తప్ప జీవితాంతం నన్ను తరిమితే ఏదో ఒక రోజు మీ నాన్న నన్ను లేపాడా? ఆయన మీ నాన్నకి ఇక్కడ మనుషులు ఉంటారు, అక్కడ మనుషులు ఉంటారు, ఇక్కడ మనుషులు ఉంటారు. ఈవెన్ ప్రాఫిట్ కూడా మీ నాన్నకు భయపడతాడు, సమూయేలు ప్రవక్త కూడా మీ నాన్నకు భయపడతాడు. ఇన్ని భయాల మధ్య నాకు అర్థమైపోయింది, ఇక చావు నాకు ఎంతో దూరం లేదు, ఒక అడుగు దూరంలో ఉంది, ఏదో ఒక రోజు నన్ను లేపేస్తారు. అందుకే నేను అడుగుతున్నాను, మీ నాన్న చంపేయడం పెద్ద విషయం కాదు, కానీ నాకు చావులో నన్ను అత్యధికంగా బాధ పెట్టేది ఒకవేళ ఏదన్నా ఉంటే నువ్వు నన్ను నమ్మించి దెబ్బేయట్లేదు కదా, ఆ క్లారిటీ కావాలి నాకు. నా వెనకాల ఉండి నన్ను ఏమి పొడి చేసే ప్రయత్నం నువ్వు చేయట్లేదు కదా, ఆ క్లారిటీ కావాలి నాకు. ఎలాగో చేస్తాను, నాకు అర్థమైంది, ఇంకా నాకు చావు అడుగు దూరంలో ఉంది. మీ నాన్నకి ఇంకెంత చెప్పినా నేను అర్థం కాదు, కానీ నువ్వు నన్ను నమ్మించి మోసం చేయకు. నీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీ నాన్న ఏ నిర్ణయాలు తీసుకోడు, కానీ 3-4 సార్లు నా మీద దాడి జరిగి నాకు ఏం తెలియదు అంటున్నావంటే నాకెందుకు డౌట్గా ఉంది అన్నట్టు. అదే దాని మీనింగ్. అక్కడ ఆ కిందికి వచ్చేసరికి అప్పుడు యోనాతాను, నీకేమి తోసునో దానినే నీ ఎడలు నేను జరుపుదునా, నేను నీకేం తోస్తుంది చెప్పు, పోనీ నేనేం చేయమంటా చెప్పు, మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఎవరు చూడలేదు, రామ అడవులకి పొలాలకు దూరంగా మనం మాట్లాడుకుంటున్నాం, నాతో మాట్లాడు. అందుకు దావీదు, రేపటి దినం అమావాస్య, పూజ చేద్దాం అన్నాడా? చెప్పండి, అమావాస్యకి ఏం చేస్తారు మీరు? అమావాస్య అనగానే ఎక్కడికో పోకండి, అమావాస, పొన్నం చెప్పండి, పౌర్ణమి చెప్పండి, మనకి ఈ గుర్తు చేతుంటాయండి. రాత్రి, శివరాత్రి అది కాదు, ఇది తెలుగు ట్రాన్స్లేషన్గా పదం వాడారు. అమావాస్య అంటే ఏంటంటే ఒక స్పెషల్ డే. నెలలో ఈ ప్రత్యేకమైన దినంలో అంట సౌలు గారు ఉన్నారు, కానీ ఈయన రాజు కదండి, ఈ రాజు కింద పనిచేసే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలుస్తారట. దేనికి? ఎందుకు అంటే లవ్ ఫీస్ట్ పెడతాడు అప్పుడప్పుడు తనకి ఎంత పని చేస్తున్న వాళ్ళందరికీ. వీళ్ళందరూ పనిచేస్తున్న వాళ్ళందరికీ పిలవడం కదా. ఈ మంత్రులు ఉంటారుగా, సేనాధిపతులు, ఆ మంత్రులు, సలహాదారులు, ఆర్థిక మంత్రులు, వాళ్ళు వీళ్ళు, ఆ దేశం చివరి నుంచి ఇక్కడ వరకు ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో అందరినీ లంచ్కి పిలుస్తాడు నెలకు ఒకసారి. అందులో సెపరేట్ స్టూల్ ఉంది ఎవరికి, చైర్ ఉంది ఎవరికి చెప్పండి? దావీదు గారికి. ఈ మంత్ నేను లవ్ ఫీస్ట్కి రాకపోతే మీ నాన్న ఎలా స్పందిస్తాడో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నిజంగా నువ్వు అనుకున్నట్టే మీ నాన్న ఏమీ నా మీద పగలేదు అనుకుంటే, నిజంగా మనమే పొరపాటు పడుతున్నాం అనుకుంటే, నేను డిన్నర్కి రాకపోయేసరికి, లంచ్కి రాకపోయేసరికి మీ నాన్న సర్లే బాబు సెలవుకి వెళ్ళాడా, త్వరగా వచ్చి చెప్పు, చాలా డ్యూటీ ఉంది, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఎలా అంటాడు జనరల్గా ఉంటే. అలా కాకుండా రాలేనందుకు సుర్రుబుర్లు ఆడాడు. చెప్పండి, సంథింగ్ రాంగ్. నాకు ఆ డేటా కావాలి, నువ్వు చెప్పాను. చెప్తాను ఫ్రెండ్, నీకు చెప్పకపోతే ఎవరు చెప్తాను? ఇక్కడ మా నాన్న నువ్వా కాదు,
నీకు నాకు దేవుని నిబంధన జరిగింది. నేను దేవుని హృదయాన్ని చూశాను నీలో, దేవుని కసిని చూశాను నీలో, విశ్వాసం చూశాను నీలో. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చూసింది చెప్పిన, మా నాన్న తర్వాత నేను రాజులుగా నేను చూడలేదు, మా నాన్న తర్వాత నేనే రాజుగా నన్ను నేను చూసుకోవట్లేదు. నేను అన్నిటికన్నా ముఖ్యంగా చూసింది ఏంటంటే, మా నాన్న తర్వాత నువ్వే రాజు అని నాకు బాగా అర్థమవుతుంది. యోనాతాను మంచోడు అనడానికి గుర్తని చెప్పిన, పబ్లిక్ అంతా ఎవరికి చేయగొడుతున్నారండి? దావీదు గారికి. ఇప్పుడు దావీదు గారికి గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉందా లేదా? గవర్నమెంట్ అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఉపయోగించుకుని జాగ్రత్తగా నమ్మించి మోసం చేసి దావీదుని లేపేస్తే నెక్స్ట్ సింహాసనానికి యోనాతానికి పోటీ ఉంటుందా? అందుకే మంచోడు ఆయన. అవకాశం ఉన్నో ఉపయోగించట్లేదు, రాజకీయం చేతుల్లో ఉన్నో పవరే వాళ్ళదైనా తప్పుడు నిర్ణయాలు రాజకీయం చేయట్లేదు, రాజకీయాన్ని ఉపయోగించట్లేదు, స్నేహాన్ని స్నేహంగానే చూశాడు. అందుకే మాట్లాడుతున్నాడు, అమావాస్య అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనం చేయవాలి. నన్ను భోజనం పిలుతాడుగా మీ డాడీ, మీ నాన్నకి నన్ను చూడకపోతే ముద్దే కదా కక్కయ్యల్లో నేను ఉండాలి ఆ టేబుల్ దగ్గర, లంచ్ టేబుల్ దగ్గర. చెప్పండి. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేలో దాకుండా, చేయాలంటే మీరు ఒరిసేని గిరిసేని అనుకోకుండా అయ్యో పెద్ద పెద్ద చెట్లతో ముడిపోయినవి, అలాంటి దట్టమైన అడవుల్లో. ఇందాక ఒక న్యూస్ నడుస్తుందిగా, ఆ పిల్ల ఎక్కడో చేలో తప్పిపోయింది, అది పొలాల్లో మన తుని సైడ్. అది అవి చేయాలంటే మీకు ఒరిసేనే రాకూడదు. చెప్పండి. జీడిమాడ తోటలు చెప్పండి, నిమ్మ తోటలు చెప్పండి, సర్వీస్ తోటలు ఇవన్నీ సేలే అంటారు. మీరు సేన్ అనగానే ఒరిలో ఎలా దాక్కున్నాడు కూర్చున్నాడా? ఎలా ఇంత స్కెచ్ చేయకండి. ఇది వరిసేని కాదు, మొత్తం మీద పొలం. వాళ్ళు ఏం పండిస్తున్నారో అక్కడ ఏరియాలో, అది ఇంకా మళ్ళీ టచ్ చేస్తే టైం అయిపోతుంది. నేను ఇంకా హిస్టరీ తీయలేదు, కానీ అలాంటి చేలో నేను దాక్కుంటాను. సెలవిమ్ము, ఇంతలో నీ తండ్రి నేను లేకపోవటం కనుగొనగా నీవి మాట చెప్పవలను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించుట అద్దు. కాబట్టి అతడు బెత్లెహేమున తన పట్టణమునకు పోవాలనని నన్ను బతిమాలి, అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడైన నాకు క్షేమం కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నా కీడి చేయ తాత్పర్యం గలవాడై ఉన్నాడని నా ఫ్రెండ్గా అతను కొడుకుగా నువ్వు తెలుసుకొనవలను. నీ దాసుడైన నాకు ఉపకారము చేయవలను. ఏమనగా, యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి వద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపమని యోనాతానుకు మనవి చేయగా. గుర్తుపెట్టుకో, ఈ స్కెచ్ చేసి నన్ను పిలిచి మీ నాన్న ఏం చేస్తా నాకు ఏమీ చెప్పకుండా నా దగ్గర కొన్ని విషయాలు హైడ్ చేసి నన్ను నమ్మించి మోసం చేసే కన్నా, ఫ్రెండ్ ఒక విషయం అడుగుతున్నాను, మీ నాన్న చంపడం కాదు, చెప్పండి, నువ్వే చంపే సంతోషంగా నీ చేతిలో చచ్చిపోతాను. కానీ మీ నాన్న ఎదుట నీ ఎదుట మీ నాన్న నన్ను చంపుతుండగా ఆ సావు పోటు కన్నా, చెప్పండి, నీ ఎన్నుపోటు నాకు చాలా దారుణంగా ఉంటుంది. అందుకే నేను అడుగుతున్నాను, మీ నాన్న కండిషన్ ఏంటో నాకు తెలియాలి. 2, నీ స్థితి ఏంటో. నాకు ఒప్పందం చేస్తావు, మాట ఇచ్చావు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నాకు. మీ నాన్న అడుగుతాడు, ఎందుకు రాలేదురా అబ్బాయి భోజనానికి అని అడుగుతారు. అప్పుడు మీ నాన్నకి మీరు చెప్పండి, మీకు రైట్ ఉందిగా, మీకు పవర్ ఉందిగా, సెలవులు ఇచ్చానని చెప్పండి. సెలవులు ఎందుకు ఇచ్చావరా అని అడుగుతారు. ఆ సెలవులు ఏంటంటే వాళ్ళకి వాడుక ప్రకారం ఒక హద్దు ఉంది, ఒక కట్టడి ఉంది. ఆ కట్టడి ఏంటంటే వాళ్ళ అమావాస్య రోజున బలులు ఇస్తారు. అలా అని చెప్పి మీ నాన్న అడిగితే, ఇప్పుడు చెప్పండి, తప్పించుకోవడానికి బలి లేకపోయినా బలి ఉందని దావీదు గారు చెబుతున్నారా? నిజంగానే బలిలు ఇవ్వడానికి వెళ్తున్నాడా? చెప్పాలి. ఇలాంటి అన్నీ చదివేసి దావీదు గారు తప్పించుకోవడానికి బలని వంకెట్టాడు కదా. చెప్పండి. మనం కూడా సందర్భాన్ని బట్టి చెప్పండి, అబద్ధాలు ఆడినా చెప్పండి, దేవుడు మనల్ని అర్థం చేసుకుంటే బలేహత్తాడు ఏమనుకుంటున్నావు?
దావీదు అబద్ధం చెప్పట్లేదు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. దావీదు అబద్ధం చెప్పట్లేదు. లేవ్యాకాండం ప్రకారం ఇశ్రాయేలీయులు సంఖ్యాకాండం 28 ప్రకారం లేదా లేవ్యాకాండం ప్రకారం సంఖ్యాకాండం 28 అధ్యాయం 11 నుంచి 15 వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు నెలలో అమావాస్య రోజు వాళ్ళు బలులు వెయ్యాలి. అవి పరిహారార్థపు బలులుగా వెయ్యాలి. నిజంగానే ఆయనకి బలి కార్యక్రమాలు ఉన్నాయి, అందుకే వెళ్తున్నాడు. దావీదు గారు ఈ సావు సంఘటన తప్పించుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. అబద్ధం ఆడాడు బలం కట్టుకుని అనుకోకండి. ఇలాంటివి డీప్గా చదవకే అబద్ధాలు ఆడినా పర్లేదు అనుకుంటున్నారు. బైబిల్ ఏముందో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా కాదండి, మరి అవునంటే అవును, కాదంటే కాదంటే గొడవలు అయిపోతాయి. ఏంటంటే నీతికి నిలబడితే గొడవలే అవుతాయి, కానీ ఫలం మాత్రం అదిరిపోద్ది. అప్పటి వరకు శ్రమ తప్పదు. అవునంటే అవును, కాదంటే కాదు. అలా కాదండి, నిజం చెప్తే ఏదో జరిగిపోద్దండి, అందుకే అబద్ధం చెప్పంటే అబద్ధం అని తెలిస్తే దానికి ఇంకా అబద్ధం చెప్పాలి, అబద్ధం చెప్తే దానికి ఇంకా అబద్ధం 100 అబద్ధాలు చెప్పాలి. మొత్తం అబద్ధాలు చెప్తే నువ్వు దొంగ ఎదవని మాకు తెలుస్తుంది. నా మాటలు అర్థమవుతుంది. అబద్ధాలు వద్దు, సాధ్యమైతే నిజమే చెప్పు, సాధ్యమైతే నిజమే చెప్పు, అబద్ధాలు వద్దు. దావీదు గారు అబద్ధం చెప్పట్లేదు. నిజంగానే ఆయనకి బలి కార్యక్రమంలో కుటుంబ వాడిక ప్రకారం ఇశ్రాయేలు అందరూ బలులు ఇవ్వాలి సంఖ్యాకాండం 28 అధ్యాయం ప్రకారం. అందుకే ఆయన వెళ్తున్నాడు. ఆ వర్క్ మీద వెళ్తున్నాను. మీ డాడీ అడుగుతాడు, చెప్పు అబద్ధం ఏమొద్దు, ఉన్నదే చెప్పు, వెళ్తున్నా చెప్పు. కానీ ఈ పరిస్థితిని ఉపయోగించుకుని మీ నాన్నగారిని కనిపెడతావు. నువ్వు నా ఫ్రెండ్గా మన ఇద్దరం కలిసి మీ నాన్న కనిపెడదాం. కనిపెట్టేది ఏంటంటే, నేను జనరల్గా సెలవుకి వెళ్ళానంటే జనరల్గా ఫీల్ అయితే పర్లేదు, కానీ నేను మానేశానని కానీ సుర్రబుర్రలాడి నాకేదో కీడు చేయాలనుకున్నాడంటే, నాకేదో లేపేయాలని తాత్పర్యం మీ నాన్నకుందని పక్కా చెప్పండి, గమనించే అని చెప్పారు. ఇద్దరికి ఒప్పందం జరిగింది. కిందికి ఎక్కడ ఆగాం? 9వ వచనమా 8వ వచనం? నీ దాసుడు 9వ వచనం. యోనాతాను ఆ మాట ఎన్నటికి అలాగా అనరాదు. బ్రదర్ నువ్వు అలా అనుకో, మాట్లాడితే చనిపోతాను, చంపే, ఎలా అసలు అలాంటి మాట్లాడుకు. నీ చావుని నేను చూడాలనుకోవట్లేదు, కనీసం నేను వినాలనుకోవట్లేదు. నువ్వు అలా అనుకో. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే. అంటే ఇప్పుడు చెప్పండి, దావీదు గారికి సౌలు పట్ల ఉన్న క్లారిటీ ఎవరికి లేదు చెప్పండి? యోనాతానికి లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎంతైనా ఫాదర్ కదండి, ఎందుకు వస్తుంది అంత త్వరగా? ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాను, మన ఇంట్లో విషయాలు మనకు తెలవు. చెప్పండి ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. పక్కింటోళ్ళు ఊరందరూ బాగా తెలుస్తాయి, లాస్ట్లో తెలుస్తుంది కొంప మునిగిపోయి మనకి. మన ఇంటి గొడవలు ముందు మనకు తెలవు, ఊరందరూ తెలిస్తే లాస్ట్లో మనకి. యోనాతానికే వాళ్ళ నాన్న ఏంటో తెలియట్లేదు, అందరికీ తెలిసాడు. దావీదుకి బాగా తెలిసాడు, ఎంతైనా ఫాదర్ కదా, తెలియట్లేదు. అందుకే యోనాతాన్ అంటున్నాడు, సరే ఒకవేళ నువ్వు అన్నట్టే మా నాన్న అలా ఉన్నాడు లేదో చెక్ చేద్దాం ఫ్రెండ్, నేను ఉండగా మాత్రం నీకు ఏం జరగదు, నిత్యముగా నీతో నేను తెలియజెప్పుతాను కదా అని అనగా దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడి వెళ్ళా, దాన్ని నాకు తెలియచేవారు ఎవరని యోనాతాను అని. దాని అర్థం ఏంటి? ఓకే నువ్వు వెళ్తావు, నేను సెలవు ఇచ్చాను పంపించాను అంటావు, నా కుర్చీ ఏమో ఖాళీ కనబడుతుంది, ఈ టైంలో నీ మీద ఫైర్ అయ్యి చంపేస్తాను కొడక అని అన్నాడు అనుకో, నేను ఇంట్లో నుంచే కదలనేమో లేదనుకో, నీకు ఆడికి బాగా సాగుతుందిరా రాజకీయం, నువ్వు సెలవులు కూడా ఆడ వెళ్ళడం ఇలా సాగుతుంది, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళి నీ సంగతి తేలుతాను అని నేను బ్లాక్ చేస్తాడు అనుకో, ఎంత జరిగిందని నాకు ఎవడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు? నువ్వు ఆగిపోతే కానీ నాకేంటి, నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. నేనున్నానుగా, నీ బాగుని కోరతాను, నేను నీ ప్రాణానికి ఏమవకుండా ప్రాణం చెప్పండి అడ్డాడుతానన్నాడు. ఇది సినిమా స్టోరీ కాదు, సీరియల్ స్టోరీ కాదు, రాసుకున్న నవల కాదు, చరిత్రలో ఇద్దరు స్నేహితులు నిజంగా ఒకరికొరకొకరు ప్రాణాలు త్యాగం చేసుకున్న చరిత్ర. అందుకే ఇలాంటి ఫ్రెండ్స్ని బహుశా ఎక్కడ ఉండరేమో, రారేమో, అంత క్వాలిటీ స్నేహాలు దొరకవేమో. ఇందులో యేసుప్రభువుని లాక్కంటే ఏం జరుగుతుంది? 12వ వచనం. అప్పుడు యోనాతాను రేపైనను ఎల్లుండి అయినను ఆ వర్తమానం నీకు పంపకపోదునా నీకు కీడిచి. అక్కడ ఒక పదం వదిలేసాం, 11వ వచనం. అందుకు యోనాతాను పొలంలోకి వెళ్ళుదము రమ్మనగా
ఇద్దరూ పొలంలోకి వెళ్ళారు. చాలామంది వంకరోలు ఈ వచనం చదివి పొలంలోకి ఎందుకు వెళ్ళి ఉంటారు ఇద్దరు? అలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి తెలుసా? కొంతమంది తొంటరగా చదువుతారండి బైబిల్ని. అందుకే మీరు ఈ గూగుల్లో మీరు ఎతకండి, దావీదుని యోనాతాన్ని మాట దేవుడు నన్ను క్షమించకాక గేస్ అంటారు. ఎందుకు ఇలాంటి వంకర థాట్స్ వీళ్ళకి వచ్చినాయి అంటే, ద గ్రేట్ ఉన్నాడు ఎవరు చెప్పండి? భయంకరమైన కామెంట్ ఉంది అలెగ్జాండర్ మీద తెలుసా? ఆయనకు ముఖ్య స్నేహితుడు అంటాడు. వాళ్ళిద్దరికి ఉందంట, ఏటని అడగండి నన్ను. ఇది హిస్టరీ. ఇలాంటి వంకురంగ హిస్టరీలన్నీ చదివచ్చి ఇది బైబిల్లో పెట్టి యోనాతాను దావీదు కూడా ఏదో లెస్బిసియన్సా, గేసా, ఎల్జిబిటీసా ఏదో తగిలిద్దాం అనుకున్నాను. అది కాదు. వాళ్ళు ఎందుకు పొలంలోకి వెళ్ళారంటే రహస్య ఒప్పందం జరుగుతుంది. ఆ రహస్య ఒప్పందం జరగాలంటే 4 కళ్ళు మధ్య జరగకూడదు, 4 గోళ్ల మధ్య జరగకూడదు, అది నగరంలో జరగకూడదు, అది కోటలో జరగకూడదు. ఎందుకంటే గుప్పన వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఎవడో లేని ఆ దట్టమైన అడవులోకి వెళ్ళాలి. నువ్వే ఉండాలి, నేనే ఉండాలి. ఆ నిబంధన చిట్ట చివరి వీడుకోలు నిబంధన లాంటిది. అందుకే ఏడుపు వస్తుందండి చదువుతుంటే. యోనాతాను ఎంత ఎమోషనల్గా మాట్లాడతాడు చూడండి. యోనాతాను ఎంత హృదయం ఇప్పి మాట్లాడుతుంది. ఇది వినకూడదు. ఎవడన్నా వింటే సౌలుకి చెప్పేస్తాడు, ఎవడన్నా వింటే 3వ కంటికి చెప్పేస్తాడు, ఎవడన్నా వింటే దేశంలో రాజు చెవిలో పడితే. ఇప్పుడు బాగా వినండి, దావీదుకి ప్రమాదమే కాదు, యోనాతానికి ప్రమాదం అయితే దావీదుని ఖచ్చితంగా లేపేస్తారు. దావీదుని ఖచ్చితంగా లేపేస్తే దేవుని ఉద్దేశం ఆగిపోద్ది. అంటే యోనాతాను ఎంత బ్రైట్గా ఆలోచిస్తున్నాడు కనుక ఎక్కడ మనం మాట్లాడుకోవద్దు. రామాలో వద్దు, నయోతులో వద్దు, ఏరియాలో ఎక్కడొద్దు, కొంచెం డీప్ ఏరియాకి వెళ్దాం, రా లోపల మాట్లాడుకుంటాం. ఈమె చూస్తూ వినండి, లోపల మాట్లాడుతుంటారు. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని నేను శోధింతు. నువ్వు టెస్ట్ చేయమన్నావుగా, సెలవులో వెళ్తున్నాను, మీ నాన్న స్పందన ఏంటో చూడమన్నావుగా, నేను శోధిస్తాను. అప్పుడు దావీదునకు క్షేమం అవునని నేను తెలుసుకుని ఎడల నేను ఆ వర్తమానం నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయి ఉద్దేశించుచున్నాడు నేను తెలుసుకుని ఎడల దాన్ని నీకు తెలియచేసి నువ్వు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయ ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉన్నాడు. కొంచెం అక్కడ ఒక మాట ఉంది, అక్కడ ఆగాలి. మనం ఒక ఒప్పందం చేస్తాడు. ఏమైనా ఒప్పందం చేస్తున్నట్టు మీరు చూడండి. నీకు ఏదన్నా కీడుంటే నేను చెప్పకుండా ఉంటానా? నీకు క్షేమం ఉంటే అది తెలియచేయకుండా ఉంటానా? మంచి అయినా చెప్తాను, చెడైనా చెప్తాను, స్పందన ఎలా ఉందో చెప్తాను. ఒకవేళ నీకు రివర్స్లో నువ్వు అన్నట్టుగానే మొత్తం గవర్నమెంట్ అంతా నీకు వ్యతిరేకంగా ఉంటే, మా నాన్నతో సహా నీకు ఒక విషయం చెప్తున్నాను. నా స్నేహితుడిగా నీ భుజాల మీద చెయ్యి చెప్తున్నమాట. ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటే పారిపో. ఎంత దూరం పరిగెడతా అంత దూరం పరిగెట్టే, ఇంకెక్కడ ఆకు. కానీ నీకు నేను తోడు లేకపోవచ్చు, ఎందుకంటే ఒక కొడుకుగా నేను అక్కడ ఉండాలి. మా నాన్న నన్ను ఆప్ చేస్తాడు నాకు తెలుసు. మీ అన్నీళ్ళు నీకు తోడు లేకపోవచ్చు, నేను నీకు తోడు లేకపోవచ్చు, నీ కుటుంబం నీకు తోడు లేకపోవచ్చు, కానీ నీకు ఒకరు తోడు ఉంటారు. నా స్నేహితుడా, నీకు దేవుడు తోడుంటాడు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు దేవుని మనిషివి. నీకు దేవుడు తోడుంటాడు, నేను తోడు లేకపోవచ్చు. అంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా తండ్రికి తోడున్న దేవుడు అన్నాడు. నా తండ్రికి తోడున్నాడని ఎందుకంటున్నాడండి? ఎందుకంటున్నాడంటే నిజంగా వాళ్ళ నాన్న డిస్టర్బ్ అయినా ఇంకా దేవుడు వాళ్ళ నాన్నతో ఎంతో కొంత ఉన్నాడంటే ఉన్నాడు. వ్యాఖ్యానాలు అవి చెప్తున్నాయి, ఉన్నాడు. ఎందుకున్నాడు చెప్పిన, ఉన్నాడు అంటే ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. ఎవరికి? సౌలుకి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, సుమారు 40 years. అంటే సుమారు 5 ఏళ్ళు పక్కన పెడితే 2 ఏళ్ళలో పాడాడు, 5 ఏళ్ళకి పూర్తిగా పాడాడు. 35 years దేవుడు ఇంకా ఆప్షన్ ఇస్తున్నాడు. ఎవరికి చెప్పండి? 5 ఏళ్ళలో పాడైపోయిన 35 సంవత్సరాలు ఇంకా వెనకాలండి ప్రవక్త ద్వారానో, మంచి వాళ్ళ ద్వారానో, దావీదు ద్వారానో ఏదో అలాగా మనిషిని మోటివేషన్ చేస్తున్నాడంటే ఏదో ఒకలాగా దేవుడు చెయ్యందిస్తున్నాడు. ఎవరికి చెప్పండి? మన దేవుడు ఎలాంటి చెప్పిన, సౌలుని ఇష్టపడతాడు చెప్పండి, దావీదుని ఇష్టపడతాడు, యోధాని ఇష్టపడతాడు. అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన రాజ్యంలో ఉండాలనుకోరు. ఎవ్వరు నశించిపోవడం చెప్పండి,
ఇష్టం. నేను ఎప్పుడో మన ప్రారంభ సెమినార్లు అనుకుంటా సౌలు హిస్టరీ చెప్పాను. ఏడుపు వస్తుంది. మంచి వ్యక్తి అండి సౌలు, చెడ్డోడేం కాదు. పదవి ఆయన పాడు చేసింది, ఫేమ్ ఆయన పాడు చేసింది, ఆయన పలుకుబడి ఆయన పాడు చేసింది, రాజకీయం ఆయన పాడు చేసింది తప్ప సౌలు చాలా మంచోడండి. ఎందుకు పాడైపోయాడు సౌలు చెప్పిన? పేరు పిచ్చి పట్టింది, రాజకీయం పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది. అన్నిటికన్నా ముఖ్యం తనను తాను పొగుడుకోవాలన్న తాపత్రయం, అంటే తనను తానే గెలవలేని ఒక పిచ్చి పట్టింది. చివరికి ఆ పిచ్చిలోనే చచ్చిపోయాడు. ఏదన్నా పట్టొచ్చు కానీ మన దృష్టికి మనమే జ్ఞానులు మంచులమని పిచ్చి పట్టిందంటే సస్తాం త్వరలోనే. మళ్ళీ చెప్తున్నాను, సౌలు అదే పిచ్చి పట్టాడు, పరిగెట్టాడు. సరే నీకు విషయం చెప్తున్నాను, మా నాన్నకి ఇంకా దేవుడు తోడున్నాడు. మా నాన్నకు తోడున్న దేవుడు చెప్పండి నీకు తోడుంటాడు. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల, ఆ మాటలు మీరు ఎలా చదువుతుందో తెలియదు కానీ యోనాతాను అంటున్నాడు చూడండి, నేను బ్రతుకుంటే, ఎందుకంటే ఈ రాజకీయంలో నాకు అర్థమవుతుంది నా ప్రాణాలు పోవచ్చు, మా నాన్న ప్రాణాలు పోవచ్చు. ఎందుకంటే మేము ఎదురు తిరుగుతుంది ఎవరికంటే నువ్వు అన్నట్టుగా దేవుడికి ఎదురు తిరుగుతున్నావు. నువ్వు సింహాసనం మీద కూర్చోవడం దేవుని చిత్తం అయితే మా నాన్న అడ్డొచ్చినా ఎగిరిపోతాడు, నేను అడ్డొచ్చినా ఎగిరిపోతాం. నీ వంశం రావాలి అంటే మా వంశం పోవాలి, పోతాం అన్న విషయం నేను నిబంధన చేస్తున్నాను. నేను బ్రతికుంటేనే ఎడల, నేను చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నువ్వు నాకు దయ చూపకపోయిన ఎడలేనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రులను ఒకడైన భూమి మీద నుండకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడల యెహోవా నిన్ను విసర్జించును గాక. మా నాన్న ఎలాగైతే వదిలేస్తాడో మంచోడు కాకపోతే నేను మళ్ళీ నీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మా నాన్న చెడిపోయి, మా నాన్న పూర్తిగా పాడైపోయి, మా నాన్న దేవునికి దూరం అయిపోయి, మా నాన్నని దేవుడు వదిలేసి మా నాన్న చచ్చిపోతే, రేపొద్దు నేను కూడా చచ్చిపోతాను. ఒక మాట్లాడుతున్నాను, మా నాన్న పోతే నెక్స్ట్ కింగ్ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు డివోషనల్ లైఫ్లో డెప్త్ ఏంటో నాకు అర్థమైంది. నెక్స్ట్ కింగ్వి నువ్వే. నువ్వు కింగ్ అయిన తర్వాత ఈ శత్రువులందరినీ అణిసేస్తావు, నీకు వ్యతిరేకత లేకుండా అణిసేస్తావు. ఆ తర్వాత నీకు దగ్గరకున్న శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మా ఫ్యామిలీ. నేను మాట్లాడుతున్నాను, మా నాన్న తప్పు చేశాడని నా పిల్లల మీద నువ్వు పగబెట్టనని చెప్పండి మాటి. నా పిల్లల మీద పగబెట్టనని నాకు మాటి. నన్ను ఏమి చేయను, నా పిల్లల్ని ఏమి చేయను మాటి. నా నుంచి నీకు ఏ కీడు జరగదు దావీదు. కానీ నువ్వు గెలిచిన తర్వాత మమ్మల్ని ఏమి చెప్పండి చెయ్యొద్దు. ఆ మాటల రోజు ఎంత ఏడుస్తూ మాట్లాడుకున్నారో పాపం. చివరి వీడుకోలు మాటలు అవి, ఇంకా మళ్ళీ కలుసుకోరండి. చివరి వీడుకోలు మాటలు మాట్లాడుకుంటూ కిందికి, ఇలాగ యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించెను గనక, ఎంత బాగున్నాయండి ఆ పదాలు. ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేసి. నేను మళ్ళీ అడుగుతున్నాను, పవర్ ఎవరి చేతిలో ఉంది? దావీదు చేతిలో ఉందా చెప్పండి. యోనాతాను లేపేయాలనుకుంటే దావీదుని ఎంతసేపు, కానీ యోనాతానుకు విషయం తెలుసు. మా పవర్ కన్నా చెప్పండి ఆ పవర్ గొప్పదని యోనాతానుకు తెలుసు. మేమేం బాగుపడిపోం, దేవుడు ఎంపిక చేసుకున్న వాళ్ళకి ఎదురు తిరిగితే మేమేం బాగుపడిపోమని దాని అర్థమైంది. ప్రాణ స్నేహితుడిగా ప్రేమించి, నేను చూస్తున్నది రాజకీయం చూడట్లేదు, సింహాసనం చూడట్లేదు, రేపు పొద్దున ఎవరన్నది ఇది ఏమి చూడట్లేదు, నేను చూసేదల్లా ఒకటే, ఎందుకో నువ్వంటే నాకు ఇష్టం దావీదు, అంతే. మా ప్రాణాలు కాపాడడానికి ఆ రోజు గొలియాతు గడి ముందు నీ ప్రాణాలు పణంగా పెట్టావు. మా కిరీటాలు నిలబెట్టడానికి ఆ రోజు నీ శిరస్సును ముందుకు తీసుకెళ్ళావు. ఆ రోజు నువ్వు స్టాండింగ్ తీసుకోకపోతే ఈ కిరీటం లేదు, ఈ కత్తి లేదు, ఈ దుప్పట్లేదు, ఏమీ లేదు. ఈరోజు మేము ఉన్నామంటే నువ్వు పెట్టినా చెప్పండి భిక్ష. అందుకే నీలో ప్యూర్ లైఫ్ స్టైల్ నేను చూశాను. నువ్వు నాకు నచ్చావు, నీకోసం నేను లైఫ్ లేదని చేసేది ఉందంటే ఇదే. నేను మాటిస్తున్నాను, ప్రేమను బట్టి మాటిస్తున్నాను. ఆ రోజు ప్రమాణం చేసుకున్నాం మన మొదటి పరిచయంలో, మళ్ళీ ప్రమాణం చేస్తున్నాను. నన్ను బట్టో కాదు ఈ ప్రమాణం చెప్పండి, దేవుణ్ణి బట్టి ప్రమాణం చేస్తున్నాను. ఎన్నిసార్లు మన స్నేహం మధ్యకి, ఎన్నిసార్లు మన ప్రేమ మధ్యకి సాక్షి ఎవరో తెలుసా? నిబంధన ఎవరో తెలుసా? దేవుడే నిబంధన. అందుకే పెళ్లి ప్రమాణాల్లో కానీ, మంచి వడంబడుకుల్లో కానీ పెద్దలు వాడే ప్రతి మాట ఏంటి చెప్పిన, ఈ బైబిల్ మీదను దేవుని ఎదుటను చెప్పండి ప్రమాణం చేసి చెబుతున్నాను,
మనం ప్రమాణాలు ఈజీగా వేసేస్తాం. కొంతమంది ప్రమాణాలు ఇలా వేసి టైం అయిపోతుంది, ఊరికే టైం అయిపోతుందండి. ఆదివారం అంటే కానీ టైం అయిపోయింది అప్పుడే 9:30. కొంతమంది ప్రమాణాలు చేస్తారు, ఇలా ప్రమాణాలు చేసి అంత ధైర్యంగా ఎలా చేస్తారు అనుకుంటాను నేను. కానీ వాళ్ళ ఫీలింగ్ చెప్పండి, లోపల ఇంకోటి అనుకుంటారంట. పైకి ఇలా అని పైకి లోపల ఇది లేదు తూచి ఇది తీసి గొట్టి మీద, నువ్వు గొట్ల మీద చెట్ల మీద ఎట్టేస్తాను అమాయకుడు. మరి ఏది పలుకావో అదే లోన్ ఉండాలి, లోన్ ఏది ఉందో అదే పలకాలి. బయట ఒకటి లోన్ ఒకటి హిపోక్రసీ దేవుడు ఎంకరేజ్ చేస్తాడా? అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు. ఎంత బాగా వాళ్ళిద్దరూ ప్రమాణాలు చేసుకుంటున్నారండి. మరి యోనాతాను దావీదు ఇట్లా, నేను రేపటి దినం అమావాస్య ఆ టేబుల్ దగ్గర, ఆ డిన్నర్ లంచ్ టేబుల్ దగ్గర నీ స్థలము ఖాళీగా కనబడను కదా. నువ్వు కనబడకపోతే మా నాన్నకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ చెప్పండి, నువ్వు ఫ్రెండ్గా చెప్పండి, నాకు బాధగా ఉంటుంది. ఆ రోజు నేను అబ్జర్వ్ చేస్తాను, 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి యేసేలను బండ దగ్గర ఉండు, గురు చూసి ప్రయోగించినట్లు నేను 3 బాణాలు దాని పక్కన కొట్టి నీవు వెళ్ళి బాణములు ఎతుకమని ఒకనితో చెప్పెదను. బాణములు నీకు ఈ తట్టునున్నవని పట్టుకుని రమ్మని వానితో చెప్పని ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయం రాక క్షేమం కలుగును. అయితే బాణము నీకు అవతలున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చున్నాడని తెలుసుకొని నువ్వు ప్రయాణం అయిపోవాలను. అయితే మనిద్దరం మాట్లాడిన సంగతి జ్ఞాపకముంచుకో, నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. ఎంత బాగున్నారండి వాళ్ళిద్దరు. ఏమని చెప్పనా ఫ్రెండ్, నిజంగా మా నాన్న తేడాగా ఉంటే నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ పొలం దగ్గర ఆ బండ ఉందిగా, ఆ బండ దగ్గరికి రా, ఆ ఏరియాకి నేను వస్తాను. నేను వచ్చి నీతో మాట్లాడితే ఎవడోడు కనిపెడతాడు, నువ్వు నాతో మాట్లాడిన ఎవడోడు కనిపెడతాడు. అందుకే నువ్వు పని చేస్తా, ఓ 3 బాణాలు తెస్తా, లాంగ్ షాట్లో ఒక బాణం వేస్తా. ఆ బాణాలు వేసిన తర్వాత నా పక్కన సర్వెంట్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక మాట చెప్తా, అరే ఆ బాణం పక్కన పడిందిరా, బాగా వినండి, పక్కన పడిందిరా, పక్కనే పడిందంటే నువ్వు బయటికి క్షేమంగా వచ్చి నా పక్కన ఉండొచ్చు. లేదు బాణం పక్కన పడలేదురా, అవతల పడిందిరా అన్నానంటే అట్నుంచి అటే చెప్పండి పారిపో. పక్కన పడిందంటే బయటికి రా, అవతల పడిందంటే అట్నుంచి అటే పారిపో. కానీ నువ్వు పారిపోయినప్పుడు గుర్తుపెట్టుకో, మళ్ళీ ఒక రోజు వస్తావు, ఈ సింహాసనం ఎక్కుతావు. ఆ రోజు నా పిల్లలు ఉంటారు, నేను ఉండకపోవచ్చు, మా నాన్న ఉండకపోవచ్చు, కానీ నాకు మాట ఇచ్చావు, నా సంతానాన్ని ఏమి చేయొద్దు, నీకు నాకు యెహోవా సాక్షి. అందుకేనండి అధ్యాయం ఏంటి చెప్పిన, వేడుకోల అధ్యాయం. 2 స్నేహితులకి దూరం జరుగుతున్న అధ్యాయం, 2 స్నేహితులు విడిపోతున్నప్పుడు చివరి మాటల అధ్యాయం. అందుకే వ్యాఖ్యానకర్తలందరూ ఏడుస్తూ రాసిన అధ్యాయం అది. మంచి స్నేహితులు ఒక పనికి మాలిన రాజకీయం వలన, ప్రజల పొగడ్తల వలన 2 విడిపోతున్నారు, కేవలం ప్రజల పొగడ్తలు. ఆ పనికి మాలిన పొగడ్తల వలన సౌలు డిస్టర్బ్ అయ్యాడు, ఆ పనికి మాలిన పొగడ్తల వలన అటు ఇటు తిరిగి ఈ స్నేహం మధ్య ఇబ్బంది కలిగింది. ఎక్కడో ముసలంలో స్టార్ట్ అనేది చినిగి గాలివానే తుఫాన్ 2 స్నేహితులు నిలదీసేస్తుంది చూడండి. ఆలయంలో గొడవ పెట్టుకోవడం ఏంటి, వీళ్ళిద్దరి మీద పడిపోవడం ఏంటండి, దొనపోతూ దెబ్బలాడుకుని లేకదొని చంపేసినాయి. వీళ్ళెవరో పోవడం ఏంటి, ఈయన కుళ్ళిపోవడం ఏంటి, ఈ మధ్యలో ఈ ఫ్రెండ్ నలిగిపోవడం ఏంటి, మొత్తం మీద జరిగింది. టైం వచ్చింది 24 వచ్చిన. కాబట్టి దావీదు పొలంలో దాక్కునేను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనం కూర్చుండగా మునుపటి వలె రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనమందు కూర్చుని, ఆయనకి మెయిన్ సైడ్ వేస్తారన్నమాట, ఆయనకి పెద్ద కంచం పెట్టి. యోనాతాను లేవగా అబ్నోరు సౌలు దగ్గర కూర్చుండును. అయితే దావీదు, అబ్నోరు తెలుసుగా సైన్యాధిపతి, ఆయన దగ్గర కూర్చుండును. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను, అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడు ఉండేమో అని, అతడు అపవిత్రుడై ఉండటం వలన అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమని ఏమీ అనుకోలేదంట. అంటే ఏమనుకుంటున్నాడండి, కొన్ని వ్యాఖ్యానాలు కొంచెం కామెడీగా రాసి ఏమన్నారంటే, యంగ్ బాయ్ కదా, ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనుకున్నాడంట. అందుకే కొంచెం లంచ్కి ఫెలోషిప్కి దూరంగా ఉన్నాడు. రీసెంట్లీ మ్యారేజ్ కదా, ఇంక పాడైపోయిన కానీ పాడైపోయిన ఆలోచనలు వస్తాయండి.
పొద్దుట ఎవరు మెసేజ్ చెప్తున్నారు, ఎవరు దేవుడు తమ్ముడు డేవిడ్ మెసేజ్ చెప్తూ, మన మైండ్ పొల్యూట్ అయింది అనుకోండి, అక్కడ కనబడినా ఆడికేదో బండి ఆగిపోయింది, అక్కడ సరిగ్గా ఎదురుగా బ్యాంది షాప్ ఉంది, తాగేసాడే అది అక్కడ పని పెట్టండి అడిగి బ్రాండ్ షాప్ తాగేసి నడుతున్నాను. మన మైండ్ బాగోకపోతే మనకు అన్నీ తప్పుగా అంతాయి. అందుకే సార్లు స్పర్జన్ గారు ఏమంటారంటే, నువ్వు పాడైన కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే అందంగా ఉన్న బిల్డింగ్ కూడా పగిలిపోయినట్టే అంత పగుళ్ళు బిల్డింగ్ మీద లేవు, నీ కళ్ళద్దాలు పగిలిపోయాయి. ఇక్కడ సౌలు అనుకుంటున్నాడు, యంగ్ బాయ్ కదా, ఏదో అపవిత్రత ధర్మశాస్త్ర ప్రకారం ఏదో క్లీనింగ్ సెక్షన్ ఏదో ఉంటుంది, ఎల్లు ఉంటాడు అనుకుంటున్నాడట. ఆ నెక్స్ట్ అయితే అమావాస్య పోయిన మర్నాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడో లేకపోవడు చూసి సౌలు నిన్నయు నేడుయు యెష్యా కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా, ఈయన కంచంలో ఏమొడ్డెత్తున్నారో చూడలేదు, ఆ కుర్చీ ఖాళీగా ఉంది, అదే గొడవ ఎక్కువైపోయింది. నిన్నేం కూర మర్చిపోయాడు, ఈరోజు ఏం వేస్తాడో మర్చిపోయాడు. ఈ ముద్ద దిగుతాడు, ఈ నడుతున్నాడు, ఈ అసూయపరులకు ముద్దలు తెగవండి. వీళ్ళకి భోజనం దగ్గర ఆడే గుర్తొచ్చేస్తున్నాడు, ఎవరు ఆ నచ్చినాడు, భోజనం దగ్గర, స్నానం దగ్గర, అన్నిటి దగ్గర ఎక్కడికి పోయినా ఆడే గుర్తొచ్చేస్తుంటాడు. దావీదు గారిని నిన్న రాలేదు, మొన్న రాలేదు, ఏమైపోయాడు ఆ యెష్షయి కుమారుడు అంటే ఏంటి, వాళ్ళ నాన్న పేరు ఎంత సింపుల్గా అంటే తక్కువ చేసి మాట్లాడుతాడు, పదవి పిచ్చి, అధికారం పిచ్చి ఏమంటాడు చూడండి. ఆ యెష్షయి కుమారుడు ఏమైపోయాడు, నిన్న రాదు మొన్న అంటే ఏం వడ్డెత్తున్నారో చూడలేదు, ఎవరు ఉండారో అడగట్లేదు, నెక్స్ట్ ఐటమ్ ఏంటో ఏం అడగట్లేదు, ఆడేడి అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు ఏమని, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి నువ్వు రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించారు కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినే, నేను వెళ్ళి నా సహోదరుని దర్శించినట్లుగా నాకు సెలవు ఇమ్మని బతిమాలుకున్న అతడు నుండి సెలవు తీసుకుని పోయిను. అందుని మిత్రమే అతడు రాజు భోజనముకు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోప్పడి, నాకు తెలిసి ఆ రోజు భోజనం టేబుల్ దగ్గర వాళ్ళ నాన్నే చాలా కొత్తగా చూసుంటాడు, ఇది మా నాన్న ఒరిజినాలిటీ. ఇప్పటివరకు డాడీ సన్ మై సన్ అంటే నాకేం అర్థం అవ్వలేదు, కానీ మా నాన్నలో ఇలాంటి ఒక నికృష్టమైన ఒక చీకటి కోణం ఉందని నా ఫ్రెండ్ చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా నానేనా ఇలా ఊగిపోతున్నాడు ఏంటి, కొడుకు లాంటోడు కదా, నా వయసేగా, నాకనుకు చిన్నోడు ఉంటాడుగా, ఎంత పిల్లోడి మీద ఎంత పెద్ద ఆయన పగట్టేశాడా. వెంటనే కోపం వచ్చేసిందంట. భోజనానికి రాకపోతే కోపం ఎందుకండి, అది ఎవడ తిండానా, మిగిలిపోయిందనా, గ్లాస్ బియ్యం వేస్ట్ అయిపోయా, పేదలండి వాళ్ళు ఎందుకు నడదు, భోజనం రాకపోతే కోపపడిపోవడం ఏంటండి, కోపపడిపోతున్నాడట. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టుదాని కొడక, కొన్ని వ్యాఖ్యానాలు రకరకాల బూతులు అన్నారు, కొన్ని వ్యాఖ్యలు ఏమంటే ఒరే మీ అమ్మ ఎలా తిరగబడి, నువ్వు మీ అమ్మ బుద్ధులు వచ్చినాయి నీకు అన్నాడు. కొడుకులు ఏం చేసినా, కూతుర్లు ఏం చేసినా, భర్తలు ఎవరిని తిడతారండి చెప్పండి, భార్యలనే తిడతారు. అంటే సౌలు గారు భార్యను తిట్టే వాళ్ళందరికీ ఏజెంట్ అన్నమాట. ఈ అబ్బాయి ఏం చేస్తే ఆలమ్మ ఎంత గుర్తొచ్చిందండి, అంత మీ అమ్మ ఎలాగరా అన్నీ చెప్తుంది. మీ అమ్మకు బోర్డు నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నీకు కూడా అలాంటి బోర్డు నిర్ణయాలు ఎక్కువైపోయింది. ఆడు సెలవు అడగడం పెట్టి, నువ్వు సెలవు ఇచ్చాడు పెట్టి, నువ్వు రాసిచ్చా పంపించా. నా చెప్ప ఒక మాట, నిన్న రాలేదు, మొన్న రాలేదు, నిన్న రాలేదు, మొన్న రాలేదు, అరుగుతలేదు ఇక్కడ చిన్నదే. ఏమనుకుంటున్నా, ఆగడ కొట్టుదాని కొడక, నిన్ను కాదురా మీ అమ్మ నానాలి, నిన్ను కాదురా మీ అమ్మ నానాలి, నీకును నీ తల్లికిని నీ తల్లి మానమునకును సిగ్గు కలిగినట్లు నువ్వు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. నాకు తెలుసు ఆడంటే నీకు ఇష్టం, మీ డాడీయా ఆడ అంటే నువ్వేమని చెప్పా, ఆడే అంటావు నువ్వు, నాకు తెలుసు, నేను ఎక్కువ కాదు నీకు, మీ అమ్మ బుద్ధే నీకు, మీ అమ్మ మానానికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు, నాన్నకిచ్చే స్థానం కన్నా ఆడెవడో బయటోడికి స్థానం ఇస్తున్నాను, సిగ్గులేనోడా అందిట్టాడు. కోపంలో రెచ్చిపోయాడు, పిచ్చెక్కిపోయాడు. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనా నీ రాజ్యంకైనా స్థిరం కలుగుదా. అసలు ఎవరి కోసమో నేను పోటీ చేస్తున్నది, నిజానికి అసూయ అని చెప్పట్లేదు, నేను ఎవరి కోసమో ఇంత బాధపడేది, నా తర్వాత కింగ్గా నిన్నే చూడాలనుకో, నా తర్వాత రాజుగా నిన్నే చూడాలనుకో, నా తర్వాత నిన్నే ఎక్కించాలనుకుంటున్నాను, కానీ నువ్వు వాడికి పొగేస్తున్నావు, వెళ్ళి వాడిని పొగుడుతావు, వాడికి జాగిలా వరకు చేస్తావు, వాడి దగ్గర ఎందుకు నువ్వు.
దావీదు కుమారుడు క్షమించండి, యెషయా కుమారుడు బతికినంతకాలం నువ్వు రాజు అవుతావా? ఆడిని ఎలా తీసేద్దామని నేను అనుకుంటా, ఆడికి సెలవులు ఇచ్చి పంపిస్తున్నావు నువ్వు. తెరం లేదు నీకు, భయం లేదు నీకు, నీ రాజ్యం నువ్వే పాడు చేసుకుంటున్నావు. కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించి అర్జెంటుగా రా, సెలవులు క్యాన్సిల్ అని చెప్పాడు, అర్జెంటుగా రమ్మని చెప్పు. నిజముగా అతడు మరణానికి అర్హుడు, అతడు చెప్పాను. అంతడు యోనాతాను, అది ఎందుకు మరణ శిక్షణ అందువల్ల వాయిస్ లేచింది. డాడీ కరెక్ట్ కాదు ఇది, చంపేంత కోపం, చంపేంత తప్పుడు పని ఏం చేశాడు చెప్పండి నాకు, చంపేంత కీడేం చేసి చెప్పండి. ఆ అబ్బాయి కదా ఫైట్ చేస్తే ఈరోజు మన రాజ్యం ఉంది, ఆ అబ్బాయి కదా రోజు నిలబడితే గొలియాదని కొడితే ఈరోజు మనం లేదా ఫిలిస్తీన్లు ఊడ్చుకుని వెళ్ళిపోతారు మనల్ని. ఎందుకు అతను ఏం తప్పు చేశాడు డాడీ, అంత ఊగిపోతున్నారు మీరు? సెలవుల మీద వెళ్తే తప్ప, భోజనం రాకపోతే తప్ప, మన పక్షాన మాట్లాడితే తప్ప? డాడీ తప్పు చేస్తున్నారు మీరు ఏమనుకుంటా అనుకోండి, మీరు తప్పు చేస్తున్నారు అనగానే ఏమంటున్నాడు చూడండి, అతను చనిపోయేంత కారణం ఏముందో చెప్పి చంపేయండి, కారణం చెప్పండి, సరి అయిన చచ్చిపోయే కారణం ఉండాలి, చెప్పండి అంటే ఆవిడ ఏమంటున్నాడు చెప్పండి. అతను ఏమి చేసిన సౌలుని అడగా, సౌలు అతన్ని పడవలనని చెప్పండి ఈట ఇస్తుని. ఎవరినే? దావీదుని కాదు, దావీదును సపోర్ట్ చేస్తున్న సొంత కొడుకునే చెప్పండి. కోపం వచ్చి ఈటిసిరి అంటే మీకు ఈటిసిరేస్తున్నాడంటే దావీదు పేరెత్తినా, దావీదు ప్రజెన్స్ లేకపోయినా, దావీదు కోసం ఎంత ఉక్రోషంతున్నాడు చూడండి. దావీదుకు కొడుకు సపోర్ట్ చేస్తే కొడుకునే చంపేయాలనుకున్నాడంటే ఎంత పగుందండి దావీదు మీద. ఇది అర్థం అవ్వాలి ఎవరికి చెప్పండి? యోనాతానుకే అర్థం అవ్వాలి. అర్థమైపోయింది. అందువలన తన తండ్రి దావీదును సంపన్నుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల ఎదురు, ఈ భోజనం వద్దు, ఈ చికెన్ వద్దు, మటన్ వద్దు, ఇదే వద్దు నాకు, ఈ భోజనం వద్దు, నన్నే చంపాలనుకో, నా ఫ్రెండ్నే చంపాలి, ఇంకా కూర్చుని అన్నం వెళ్ళదు, నాకేం వద్దు, లేచిపోయాడు. నేను చెప్తున్నాను, ఇతనికి ఏం బాధ వచ్చిందంటే యోనాతాను మౌనంగా ఉంటే సమస్తం జరిగించేవాడు దేవుడు ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనకి ఎందుకు వచ్చింది, మనం మౌనంగా ఉందాం న్యూట్రల్గా అనుకున్నాడండి. కొంతమంది పాము అదే ఏదో అంటారు సామెత, అదే ఏదో పిల్లండి, అది కాకుండా ఇంకోటి ఉంటుంది, కర్ర ఎరగదు. ఇది చాలా డేంజర్గా వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక స్టాండింగ్ తీసుకో, అటా ఇటా. కొంతమంది మెల్లగా అదో రకంగా నడుతున్నాను, అటు కాదు ఇటు కాదు, ఏటి నీ స్టాండింగ్, ఏదో ఒక స్టాండింగ్ తీసుకో. దావీదు నడుతున్నాను, దావీదు నాకు తెలిసి దావీదు పక్షాన మా నాన్న కోపడుతున్నాను, నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు, దావీదు మా నాన్న నిజంగా కోపం, నువ్వు ఏదో తీసుకో, ఇలా అనేసి తప్పించుకోవచ్చు. ఏదో జరిగితే దేవుని చిత్తం ఎలా ఉంటుంది జరుగుతుంది, అంత దేవుడికి అప్పగించేస్తున్నాను అనేచ్చు. కాకుండా ఎంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడండి, ఎందుకు తీసుకుంటున్నాడు చెప్పిన? ఫ్రెండ్ స్నేహితుడు, తన స్నేహితుడి కోసం సింహాసనం త్యాగం చేస్తున్నారు, తన స్నేహితుడి కోసం తన గౌరవాన్ని త్యాగం చేస్తున్నారు. అధిపతులందరూ ఉంటుండగా నాన్న మాట అని చెప్పిన, ఆగడగట్టు దాని కొడుక, మీ అమ్మ మా నాన్నకి నీకు సిగ్గు లేదని బూతులు తిట్టాడు. ఫ్రెండ్ కోసం అందరి ముందు గౌరవం పోగొట్టేసుకున్నాడు. అది కదా స్నేహం అంటే. మీ వాడిని అక్కడ కొట్టేస్తున్నారు అంటే రేపు వస్తానని చెప్పు, చిచ్చా పేరు అర్జెంటుగా అన్నాడంట. ఫ్రెండ్ రాడు కొట్టేస్తున్నారట అండి. ఫ్రెండ్ ఏదన్నంటే చిచ్చా పేసి దొంగేదలు ఉన్నారు తెలుసా. నేను సందర్భం వచ్చిన చెప్తున్నానండి. ఇప్పుడు మేము చిన్న విషయం జరుగుతుంది, అది నా లైఫ్లో అది జరుగుతుండగా ఈ వంకర మనుషులు అందరూ ఆ టైంలో, ఈ సౌలు ఒక సౌలు కదా, నాకు అందరూ సౌలు ఆ టైంలో అందరూ పగట్టేశారు. ఆ టైంలో నాకు ధైర్యంగా నిలబడిన చాలా తక్కువ మంది, అందులో నాకు డీరెస్ట్గా నిలబడిన తమ్ముడు. ఆడొచ్చిలా మాట్లాడుతుంటే ఒక పనికి మాలిన మనిషి, ఇంకా ఆడవాళ్ళలోనే పనికి మాలింది, ఆ పనికి మాలింది ఆడ అలా మాట్లాడుతుంటే సురేష్ని వచ్చి అలా చెల్లుని కొట్టిందండి, నాకు సపోర్ట్గా మాట్లాడాలని. ఆ రోజు నాకు కోపం వస్తుంది, పొల్లు ఎరగొట్టేద్దాం అనుకున్నాను ఆ రోజు. అప్పుడు నేను పక్కకు పోయిన ఏడుస్తాను అనుకున్న మాట చెప్పిన, వీడు నా కోసం దెబ్బలు తినడం ఏంటి, వాళ్ళ నాన్నకు గౌరవం ఉంది, వాళ్ళందరికీ గౌరవం ఉంది, మమ్మల్ని కొట్టారు ఆ రోజు, కొట్టే బ్రదర్ నన్ను కొట్టలేదు, తమ్ముడిని కొడుతున్నప్పుడు ఆయన కొడితే నన్ను కొట్టినట్టు అనిపించింది నాకు. అది నా ఇంటి గొడవ, మా గొడవలో ఆయన కొడుతున్నప్పుడు నాకు అనిపించింది, నా కోసం దెబ్బలు తినేవాళ్ళు కూడా ఉంటారా అని ఆ రోజే నేను అనుకున్నాను. కొన్ని స్నేహాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాలి. ఇవి డిస్టర్బెన్స్ చేయడానికి దయ్యాలు మధ్యలోకి వస్తే మనకు అలా తమ్ముడు నేను చాలాసార్లు విడిపోవాలి మేము, ఎందుకంటే అలాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, తోసేసిన వాళ్ళు ఉన్నారు, నీకు తెలియకుండా సూర్యస్ వెనకాల అలా చేస్తున్నాడు అన్న వాళ్ళు ఉన్నారు.
నేను ఒకటే అన్నాను, ఒక నా తమ్ముడు ఉంటే ఆడు నన్నే మోసం చేస్తే, నిజంగానే మోసం చేస్తే ఆడు నా తమ్ముడేగా. ఈడు నేను ఒక అమ్మకు పుట్టకపోయినా ఆడు నాకు తమ్ముడే కదా. కొన్ని స్నేహాలు మనకు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాటిని కాపాడుకోండి. మధ్యలో ఏ గొట్టంగాలు వచ్చి మనకు వాగినా అవి మనకు ప్రమాదం కాదు. నేనేమన్నాను అది ప్రాముఖ్యం, అతను ఏమన్నాడో చెప్పండి అది ప్రాముఖ్యం. మన కోసం మాటలు పడేవాళ్ళు మన స్నేహితులుగా ఉండాలి, మన కోసం దెబ్బలు తినేవాళ్ళు మనకు స్నేహితులుగా ఉండాలి, మనం నవ్వుతే నవ్వేవాళ్ళు, ఏడ్చితే ఏడేవాళ్ళు, తప్పించుకుపోయేవాళ్ళు ఎప్పుడు డేంజర్ గలని గుర్తుపెట్టుకోండి. సీన్లో నిలబడాలి. దావీదు గారి కోసం యోనాతాన్ నిలబడుతున్నాడు. ఎంత బాగా నిలబడుతున్నాడంటే యోనాతాన్ గారు తిట్టించుకుంటున్నాడు, కొట్టించుకుంటున్నాడు, చావు అంచుకు తెచ్చుకోండి, ఎంత ప్రమాదంగా మార్చుకున్నాడు. అలా మార్చుకుని చివరికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అర్థమైపోయింది. ఉదయం అయ్యాక ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 35 వచనం. యుధమున యోనాతాను ఒక పనివాడిని పిలుచుకొని పొలంలోకి పోయాను. నువ్వు పరిగెత్తుకుని పోయి ఆ పనివాడితో చెప్పగా బాణము నీ అవతలు ఉన్నదని చెప్పి దాని వెనక నుండి కేక వేసను. నువ్వు ఆలస్యం చేయక తబ్బున రమ్మనెను. యోనాతాని పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని యొద్దకు వాడిని తీసుకుని వచ్చెను. కానీ సంగతి ఏమీ వాడికి తెలియకుండెను. యోనాతానుకును దావీదునకు మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములు వాడిని చేతికిచ్చి వీడిని పట్టణంలోకి తీసుకుని పొమ్మని చెప్పి వాడిని పట్టువేసును. వారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచు ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చును. నేను అడుగుతున్నాను, ఆ సీన్ ఉంటే ఒకసారి చూపిస్తాం. ఎలా ఏడ్చుంటారు చెప్పండి. ఇంక అయిపోయింది, ఇంకా లాస్ట్లో ఇంకా మనం మళ్ళీ కలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రాజకీయంలో నువ్వు నేను నష్టపోయాం. ఆయన ఫ్రెండ్గా ఎంత నమ్మిన బంటుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే, మన నిజంగానే నీ మీద పక్కబెట్టేశాడు. నేను స్పష్టంగా చూశాను. దబ్బున రమ్ము, అవతల పడింది బాణం. ఇది సిగ్నల్ కదా, కోల్డ్ లాంగ్వేజ్ కదండి. ఇటు నుంచి ఇటే పారిపో, ఇక మళ్ళీ తిరిగి చూడొద్దాను. కానీ ఎలా థ్యాంక్స్ చెప్తున్నాడంటే దావీదు 3 సార్లు సాష్టాంగపడి. ఎందుకు సాష్టాంగపడుతున్నారు చెప్పండి? ఎందుకు చెప్తున్నా? మాట తప్పని ఎంత మంచి స్నేహితుడు నేను మిస్ అయిపోతున్నాను. నేను 3 సార్లు సాష్టాంగపడితే యోనాతాను ఏడుస్తున్నాడు. యోనాతాను కన్నా గట్టిగా ఎవరు ఏడుస్తున్నారు చెప్పండి? దావీదు ఎక్కెక్కి ఏడ్చాడట. అయ్యో, ఈ అమాయకుడు ఈ గొర్రెలు కాసుకుని ఈ మనిషి కోసం, ఎక్కడో దిక్కు దిమానం లేని ఈ మనిషి కోసం నీ సింహాసనాన్ని త్యాగం చేస్తున్నావు, మీ నాన్నకి దూరం జరుగుతున్నావు, నా కోసం మాటలు పడుతున్నావు, ఇన్ని చేస్తున్నావు. అసలు ఇలాంటి స్నేహాన్ని ఎప్పుడు చూడలేదు అని మాటిస్తూ వాళ్ళిద్దరూ ఏడ్చారట. చాలాసేపు ఏడ్చారట. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యన నీ సంతతికిని నా సంతతికి మధ్యన ఎన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరం యెహోవా నామమున బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్ళిపోయాను. ఆ టైంలో ఆ నైట్ ఏం జరుగుంటుంది, పగలేం జరుగుంటుంది చెప్పండి? అక్కడ దావీదు పోయి ఏడుస్తూనే ఉండి నాకు తెలిసి ఆనందం ఉండవు. ఇక్కడ యోనాతాను టౌన్కి వచ్చి ఏడుస్తూనే ఆనందం ఉండవు. వాళ్ళందరూ ఏడుస్తూనే ఆ రోజులకు ముగిసిపోయింది. బాధల్లో మునిగిపోయారు. ఎందుకు యోనాతాను తల ఏడుస్తున్నాడు? ఎందుకు దావీదు తల ఏడుస్తున్నాడు చెప్పనా? మళ్ళీ మేము మునుపు కలిసినంతగా చెప్పండి కలగలేవని ఏడుస్తున్నాడు. కానీ ఇంతకన్నా ధైర్యం ఏంటి చెప్పనా? నేను ముగిస్తున్నాను. సేమ్ ఇలాగే నిజమైన స్నేహితుడు ఈ లోకంలో తన స్నేహితులను వదిలిపోయాడు. సేమ్ ఇలాగ వదిలిపోయాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు యోనాతాను ఏడ్చాడు, దావీదు ఏడ్చాడు. కానీ ఆ స్నేహితులు ఏడవలేదు. మిక్కిలి ఆనందభరితులై పట్టణాల్లోకి పోయి
ఆ యెరూషలేము పట్టణంలో మేడగది మీద కూర్చొని ప్రార్థించండును, స్తుతించండును, ఎడతెగక కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈ స్నేహితుడు వెళ్ళిపోతే ఏలెందుకు ఏడవట్లేదు? ఆ లూకాసు వార్తలు ఒక్కసారి చదవండి. లూకాసు వార్త ముగిద్దాం. లూకాసు వార్త 24 అధ్యాయం 52 వచనం. లూకాసు వార్త 24 అధ్యాయం 52 వచనం. లూకాసు వార్త 24 అధ్యాయం 52 వచనం. చివరి అధ్యాయం అనుకుంటా, చివరి అధ్యాయం. వారు ఆయనకి నమస్కారం చేస్తారు. సేమ్ మళ్ళీ అక్కడ దావీదు నమస్కారం చేసి ఇక్కడ శిష్యులు నమస్కారం చేస్తున్నారు. మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళుచు ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండి. అక్కడ పదం ఉంది, ఆనందంతో వెళ్ళిపోయారట. ఎలా వెళ్ళిపోయారు? ఆనందంతో. ఇక్కడ దావీదు యోనాతాను వదిలి వెళ్ళిపోతుంటే దావీదు ఏడుస్తున్నాడు, యోనాతాను ఏడుస్తున్నాడు. కానీ యేసు ప్రభు తన స్నేహితులను వదిలిపోతున్నప్పుడు స్నేహితులు ఏడవట్లేదు. చెప్పండి, ఎందుకు మహానందం ఉన్నారు చెప్పన? దావీదు వెళ్ళిపోతే ఇంక మళ్ళీ చెప్పండి రాడు. యోనాతాను వెళ్ళిపోతే మళ్ళీ రాడు. దావీదు చనిపోతే మళ్ళీ రాడు. యోనాతాను చనిపోతే మళ్ళీ రాడు. కానీ ఈ స్నేహితుడు మళ్ళీ వస్తాడు. మేఘాల మీద వస్తాడు, వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తాడు. మమ్మల్ని ఎక్కడెక్కడ వదిలేస్తాడు. మమ్మల్ని ఆ రోజు మేము చనిపోయినా తమ తమ వరుసల్లో మమ్మల్ని తిరిగి లేపి మేఘాల మీద మళ్ళీ మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి. అందుకే మాకు మహానందం. మా స్నేహితుడు మమ్మల్ని వదిలి ఎక్కడికి పోవట్లేదు. మాకు మాట ఇచ్చాడు, సదాకాలము చెప్పండి మీతో తోడై ఉంటాను. అందుకే ఆడవలేదు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, దావీదు లాంటి ఎంత మంచి స్నేహితుడైనా ఒకరోజు మనకు దూరం అవచ్చేమో. కానీ యోనాతాన్ లాంటి మన కోసం ఎంతో త్యాగం చేసిన యోనాతాన్ లాంటి స్నేహితుడైనా మనకు దూరం అవచ్చే. కానీ కొనొక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఎప్పటికీ మనల్ని ఎడవడు, ఎడబాయుడు. ఆయన్ని మనల్ని ఏది విడదీయలేదు. అది కరువైనను, ఖడ్గమైనను, వ్యాధైనను, హింసైనను, ఏ వస్త్రహీనత అయినను ఆ స్నేహితుడు నన్ను ఏది దూరం చేయలేదు. ఆ స్నేహితుడి పేరు నజరుడైన యేసు. ఆయన నమ్మండి, ఆయన నమ్మండి. ఆయన నేడో రేపు వస్తాడు. ఆయన కొరకు ఏడ్చిన, ఆయన కోసం నవ్వున నీ చేయి పెట్టుకుని మేఘాల మీద తీసుకెళ్ళడానికి నేడో రేపో రాబోతున్నాడు. యోనాతాను దావీదు స్నేహం మన స్నేహాల బంధాల మధ్య మన క్వాలిటీ నేర్పిస్తున్నాయి. ఎలాంటి క్వాలిటీ ఉన్న మైలు రాయిన దేవుడు క్రీస్తు వంశవృక్షంలోనికి చెప్పండి చరిత్రకు మైలురాయిగా నిలబెట్టి వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఇలా నడవండి దావీదులాగా అన్నాడు. ఇది చరిత్ర. మిగిలిన భాగాలు వచ్చే వారం చూద్దాం. మోకాలు లేయగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. విన్న వర్తమానాన్ని మీ మనసులోకి జ్ఞాపకం చేసుకోండి. మీ స్నేహితులకి మీరు నమ్మకంగా ఉన్నారా? మీ బంధాలకు మీరు నమ్మకంగా ఉన్నారా? మీ చుట్టూ ఉన్నవారికి మీ పరిచర్యలో, మీ సహవాసంలో, మీ స్నేహితులతో, మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ సంసారాల్లో మీరు నమ్మకంగా ఉంటున్నారా? ఎదుటివారు మన కోసం నిందలు పడడం కాదు, నా కోసం నిందలు పడే స్నేహితులు ఉన్నారని ఒక్క స్నేహితుడి పేరు నీకు తెలుసా? ఒకవేళ నీకు ఎవరు అలాంటి స్నేహితులు లేకపోతే నీకోసం